అందరూ దయచేసి క్రమాన్ని పాటించండి. మాస్కులు పెట్టుకోండి, దూరంగా కూర్చోండి. వీలంత వరకు కూడా కింద వారు కూడా మాస్కులు పెట్టుకుని అందరూ కూడా మరి దూరం కూర్చొని కుర్చీలు ఫుల్ అయితే కింద కూర్చోవచ్చు. మీకు కింద ప్లేస్ కూడా ఉంది. అందరు విశాలంగా కూర్చొనేందుకు దేవుడు చక్కని ప్లేస్ మనకి ఇచ్చాడు కనుక అందరు విశాలంగా మరి మాస్క్ పెట్టుకుని కూర్చొని చక్క ప్రభుని గణపరచండి. దేవునికి మహిమ కలుగును కాక. తల్లిగారు మనకి కొన్ని విషయాలు మనతో వాక్యం ద్వారా మాట్లాడతారు. ఈ 40 రాత్రుల ప్రార్థనలు తల్లిగారి దేవుడు బలంగా వాడుకుంటూ ఉన్నాడు. ప్రతిరోజు మందిరంలో తల్లిగారు మరి ఎంతో ఆసక్తిగా చక్క వాక్యాలు చెప్తూ ప్రభులు ఎంతో బలపడుతుంది, అనేకుల్ని బలపరుస్తుంది. దేవునికి మహిమ కలుగును కాక. ఇప్పుడు కొన్ని విషయాలు మనతో వాక్యం ద్వారా తల్లిగారు మాట్లాడతారు. అందరూ మనం శ్రద్ధగా విని వాక్యం ద్వారా బలపడదాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకొంచు. దేవుని సన్నిధి కూర్చుని మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నానమ్మా. మరి ఈ దినాన యేసు క్రీస్తుకి కలిగినటువంటి బిరుదులు ఏంటవి? యేసు క్రీస్తుకు ఉన్నటువంటి నామాలు ఏమేంటి? యెషయా ప్రవక్త తెలియచేస్తున్నాడు. ఏమని? 9వ అధ్యాయము 6వ వాక్యం చదవాలి. ఉండేను ఏమని పేరు పెట్టారంటమ్మా ఆయనకి? ఈ యెషయా ప్రవక్త అంట, అంటే యేసుక్రీస్తు పుట్టే ఇప్పటికి మనకి 2020 సంవత్సరాలు అయింది. ఈ 2020 సంవత్సరాల క్రితము 700 సంవత్సరాల క్రితము, అంటే ఈ 2020 సంవత్సరాలు కాకోకుండా ఆ పూర్వం యేసు ప్రభు పుట్టక పూర్వమే 700 సంవత్సరాల నాడు ప్రవచించారంట. ఏమనమ్మా? మనకి శిశువు పుడతాడు, కుమారుడు అనుగ్రహించబడతాడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది, ఆయనకి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయినటువంటి అధిపతి అని చెప్పని ఆయనకి బిరుదులు ఇచ్చి ఏంటి మరి మన వాళ్ళందరినీ ఆయన ముందరగా ఈ ఆశ్చర్యమైనటువంటి కార్యం ఏం చేశాడో చూద్దామా? అయితే నేను టూకీగా చెప్పిన తర్వాత మొదట సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో ఇక్కడ ఫిలిష్తీయులకును ఇశ్రాయేలీయులకు యుద్ధం జరుగుతుంది. అమ్మ ఆపు, నేను చెప్పినాక చదువుతుంది కానీ. ఫిలిష్తీయులకును ఇశ్రాయేలీయులకు యుద్ధం జరుగుతుంది. ఫిలిష్తీయుల తరపున ఏమన్నా కానీ గొల్యాత్ అనేటువంటి వ్యక్తి చాలా ఆజానబాహుడు, 6 జానుల మూరుడు ఉంటాడంట ఆయన. ఏంటి? ఆ తర్వాత బలమైనటువంటి వ్యక్తి సవాల్ చేస్తున్నాడు, రండి నా మీదకి మీరు ఎవరైనా సరే. ఇశ్రాయేలీయులు చాలా మంది ఉన్నారు కానీ యుద్ధం చేయడానికి చాలా భయపడిపోతున్నారు అతనితోటి చూసి, అతని ఆకారం చూసి, అతని మాట చూసి. అందుకని ఒకరోజంట దావీదు అన్నలందరూ అక్కడే ఉన్నారు, యుద్ధంలోనే ఉన్నారు. వాళ్ళ తండ్రి పిలిచి, అయ్యా అన్నోళ్ళకి ఆహారం తీసుకెళ్ళివు, ఈ రొట్టెలను జొన్న ముద్దులు తీసుకెళ్ళిన ఆయన ఆ శతాధిపతికి వాళ్ళకి ఇచ్చి రా అంటే, ఈ అబ్బాయి అంటే వెళ్ళి సమాచారం తెలుసుకుంటున్నాడంట. ఏంటి? రోజు మైదానంలో ఇటు ఫిలిష్తీయులు ఉంటున్నారు, ఇటు ఇశ్రాయేలీయులు ఉంటున్నారు, మరి ఒక్కళ్ళు కూడా సాహసించి అతనితో యుద్ధం చేయలేకపోతున్నారు అని చెప్పానంట. నేను చేస్తాను అతనితో యుద్ధము అని చెప్పనుకుని ఆ నోట పడిన తర్వాత నలుగురు వెళ్ళి రాజుగారికి చెప్పారంట. అప్పుడు ఎవరో రాజు? సౌలు. ఇశ్రాయేలీయులకి మొదటి రాజు ఎవరయ్యా? సౌలుకు చెప్పారంట. చెప్పిన తర్వాత ఒరే వాడు బుడ్డోడే, మరి ఏం చేస్తాడా అని చెప్పి అనుకుంటున్నాడంట. అయితే ఏట్లో నుంచి వెళ్తున్నాడంట. ఎక్కడి నుంచి వెళ్తున్నాడమ్మా? ఏట్లో నుంచి వెళ్తూ ఆ ఏట్లోనంట దొరికినటువంటి నున్నటి రాళ్ళని 5 తీసుకుని చిక్కంలో పెట్టుకుని, అతని దగ్గర వడిసెలు ఉందంట, ఈ వడిసెలు తీసుకుని వెళ్తా ఉన్నాడంట. వెళ్తా ఉండేసరికంట దగ్గరికి వెళ్ళాడంట. గొల్యాత్ అంటున్నాడంట. గొల్యాత్ చక్కగా బుల్లెట్ ప్రూఫ్ వేసుకున్నాడంట,
శిరస్నానం పెట్టుకున్నాడంట. ఎక్కడ కూడా కత్తి పెట్టి పొడిస్తే కూడా అతనికి దిగబడే అవకాశం లేనే లేదు. సరే, అయితే ఈ దావీదుని చూసి, ఏంట్రా నేనేం కుక్కను అనుకుంటున్నావు, ఏంట్రా నువ్వు కర్ర తీసుకుని వస్తున్నావు, రారా నిన్ను చీల్చి ఏం చేస్తానో తెలుసా, నేను ఆకాశ పక్షులకును భూజంతువులకు నేను ఆహారంగా వేస్తాను అని చెప్పి. సరే, ఈ అబ్బాయినంటే, సరే నేనెవరినో తెలుసా నీకు, జీవము గల దేవుని కలిగినటువంటి వాడిని. హల్లెలూయా. నేను ఎవరిని అనుకుంటున్నావు? ఒకవేళ నేను పొట్టోడినని చిన్నోడినని చెప్పని నువ్వు అలా అనుకుంటున్నావేమో. నేను అడవిలో గొర్రెలు కాసేటప్పుడు సింహం ఎదురయ్యింది. సింహం ఎదురైతే నేను ఏం చేశాను, దాన్ని 2 చేతులతోటి చీల్చేశాను. దేవుడు నాకు అంత శక్తినిచ్చాడు. ఎలుగుబంటి ఎదురయ్యింది, దాన్ని కూడా అంతే చేశాను. నాకు ఆ శక్తినిచ్చినటువంటి దేవుడు, నీవు దేవుని ఎరగనటువంటి నిన్ను, అన్యుడైనటువంటి నిన్ను నా చేతికి ఇది నానా అప్పగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లానే మనం పౌరుషం కలిగి ఉన్నట్లయితే జీవము కలిగినటువంటి దేవుడు నీ వైపున నా వైపున నిలబడి నీతోటి నాతోటి ఉండి మనందరి పట్ల వ్యాజ్యమాడతాడని నేను తెలియచేస్తాను. అయితే ఇంకా తీసుకున్నాడు కదా, ఈ రాళ్ళు తీసుకున్నాడు కదా, తీసుకుని వెళ్తనేసరికి చిక్కంలో పెట్టుకున్నాడు కదా, వడిసెలు తీసుకున్నాడు. ముందల ఆశ్చర్యకరుడు అనే రాయి తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడమ్మా? ఆశ్చర్యకరుడనే రాయి తీసుకున్నాడు, వడిసెలు తీసుకున్నాడు. మీకు అందరికీ తెలుసు, వడిసెలు తెలుసా మీకు? చాలామందికి తెలుసు, కొందరికి తెలియదు. ఈ జొన్న కానీ మొక్కజొన్న కానీ వేస్తారు చూడండి, ఆ చేలకు కావిలు ఉన్నప్పుడు ఒక మంచు కట్టుకుని దాని మీద ఉండి కాపలాదారుడు ఏం చేస్తాడంటే ఈ చిన్న చిన్న రాళ్ళు పెట్టుకుని వడిసెల్లో పెట్టుకుని గిరా 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 తిప్పి వేస్తూ ఉంటారు. ఆ కాకులు వెళ్ళిపోతూ ఉంటాయి, పిచ్చుకులు వెళ్ళిపోతూ ఉంటాయి. అట్లానే ఈయన కూడాను, ఈయనకి వడిసెల బాగా అలవాటు అన్నమాట. సరే, దానికి 2 త్రాళ్ళు ఉన్నాయి. వడిసెలకి ఎన్నుండి అమ్మా? 2 త్రాళ్ళు ఉన్నాయి. ఒకటి స్తుతి, ఒకటి స్తోత్రం. ఏమున్నాయి? స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం అనుకుంటా ఈ ఆశ్చర్యకరుడైనటువంటి రాయి చిక్కంలోంచి తీసి పెట్టి చూస్తున్నాడంట. వాడు ఎక్కడేసి కొడితే చనిపోతాడు, ఈ అబ్బాయి పుట్టాడు కదా, ఆడే బాగా అనుభవపడయ్యా. సరే, ఏది ఏమైనా సరే అని చెప్పి అనుకుని వడిసెల్లో పెట్టుకుని గిరా 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 తిప్పి స్తోత్రం ప్రభు అని చెప్పి స్తోత్రం అనే తాడులు పెట్టి స్తుతి అనే అది పట్టుకుని వేసాడంట. వేసేసరికి అది వెళ్ళి అతనికి నొసట ఎక్కడ ఖాళీ లేదంట. ఈ స్తుతి స్తోత్రములో అంత అద్భుతం ఉంది. హల్లెలూయా. ఇంకేమైపోయాడంట, సవాల్ చేస్తున్నటువంటి వ్యక్తి ఏమైపోయాడంట, బెల్ల బీటిగా బొక్క బార్లకు పడిపోయాడంట. బోర్ల పడిపోయేసరికి ఇక దావీదు సంతోషం అంతా ఇంత కాదు. ఇక వెళ్ళాడంట ఆయన దగ్గర, ఆయన వరలోనే కత్తి ఉందంట. అది 2 మనుషులు మోసుకొస్తారంట కత్తిని. చెప్పాలంటే చాలా ఉంది, అసలు మామూలుగా దావీదుని గురించి చెప్పాలంటే ఇది కథ అంతా వేరు. ఇక ఆ కత్తి తీసుకునంట ఒక్క ఏటికి తల తెగ నరికి ఇంక జుట్టు పట్టుకుని ఆ తలను తీసుకుని యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగునో, నాకేమీ కొదువగునో అని చెప్పని ఆ తల తీసుకుని ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా రాజు దగ్గరికి తీసుకుని వచ్చాడంట. మరి ఇలాంటి ధైర్య సాహసాలు జీవం కలిగినటువంటి దేవుని కలిగినటువంటి మనకి ఉన్నాయా అని నేను అడుగుతున్నాను. అంటే మనం ఎవరిని చమ్మంట్లా, నేను ఎవరిని చమ్మంట్లా మీతోటి. శత్రువు నీకు ఎదురైనప్పుడు, సాతాను నీకు ఎదురైనప్పుడు, శోధన నీకు ఎదురైనప్పుడు ఏం చేస్తున్నావు? ముడుచుకుని కూర్చుంటున్నావా? అలా కూర్చోటానికి వీలు లేదు. మన దగ్గర ఏముంది? ఆశ్చర్యకరుడైన యేసు ఉన్నాడు,
మన దగ్గర ఏముంది? స్తుతి ఉంది. మన దగ్గర ఏముంది? స్తోత్రం ఉంది. 5 రాళ్ళు ఏరుకున్నారు కానీ ఒక రాయితోనే ఆ శత్రువు ఏమైపోయాడు? పడిపోయాడు. ఇంత ఆశ్చర్యకరుడు మనకి తోడు. తర్వాత అంటమ్మా, తర్వాత చదవ, తర్వాత ఏంటి? ఆలోచన కర్త. ఏం చేస్తాడంటే ఈయన మనకి ఆలోచన చెప్తూ ఉంటాడంట. ఏం చెప్తూ ఉంటాడంటమ్మా? ఆలోచన మనకు చెప్తూ ఉంటాం. 32వ దావీదు కీర్తన 8వ వాక్యం మనం చూసినట్లయితే, 32వ దావీదు కీర్తన 8వ వాక్యం, చేసేదను బోధించేదను. ఏం చేస్తాను నేను ఇప్పుడు? ఏం చేస్తాను నేను? నీకు నేను ఆలోచన చెప్తాను. ఏ ఆలోచన? నువ్వు నడవలసినటువంటి త్రోవేంటో. వంకర త్రోవలో నడవటం కాదు, నువ్వు నడవలసిన మార్గం ఒకటి ఉంది నీకు. ఏ మార్గం అది? జీవమైన మార్గం. ఏ మార్గం అది? యేసు మార్గం. హల్లెలూయా. నేను ఆలోచన కర్తను గనుక నీకేం చేస్తానంటే నేను ఆలోచన నీకు తెలియచేస్తూ ఉంటాను. కనుక నీకు ఉపదేశం చేస్తాను నేను. నా ఉపదేశం నువ్వు విను. విన్నట్లయితే నువ్వు బాగుపడతావు. ఎవరైనా కానీ అంతే. మనందరికి ఉపదేశం కావాలి. నాకు ఉపదేశం కావాలి, విశ్వాసులకు ఉపదేశం కావాలి, సేవకులకు ఉపదేశం కావాలి, ప్రతి ఒక్కరికి ఉపదేశం కావాలి. ఈ ఉపదేశాలు మనం విన్నట్లయితే ఆయన తెలియచేస్తాడు మనకి. ఏమని? మీరు ఏ మార్గంలో నడవాలి? నీతి మార్గంలోనా, అన్యాయమైనటువంటి మార్గంలోనా, చెడు మార్గంలోనా, ఏ మార్గంలో? యేసు మార్గంలో. ఏ మార్గంలో? యేసు మార్గంలో నడవాలని చెప్పానేనా మనకి తెలియచేస్తాం. మరి నడుస్తున్నామా మనం? ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, న్యాయమైనటువంటి మార్గం మనం ఎంచుకున్నామా? ఒకవేళ ఇప్పుడు దాకా ఎంచుకోలేదేమో, ఒకవేళ 2020 సంవత్సరం గతించిపోతుంది. ఈ 2020 సంవత్సరం ఎంతో బాగుంటుందని అనేకులు ఎంతగానో ఆశించారు. అయినప్పటికీ కూడా అది మనకేం మిగిల్చింది? చేదు అనుభవాలను మిగిల్చింది. ఎంతో మందిని తీసుకుని పోయింది. కనుక మిగిలినటువంటి మనమైనా సరే ఆయన మార్గాల్లో నడిచి, ఆయన చక్కగా స్తుతించి, ఆయన ఆరాధించినట్లయితే నీవు నేను కూడాను ఆ మార్గం ఆయన మనకి సరళం చేసి ఆయనతో నడిపిస్తాడని తెలియచేస్తూ, 3వ మాట ఏముందమ్మా? ఆయన ఎవరంట? బలవంతుడైనటువంటి దేవుడు. అందుకని నిర్గమ 15:13 చెప్తున్నాడు కదా, చాలమ్మా. నీవు విమోచించేది చూసావా? ఎక్కడి నుంచి విమోచించేవయ్యా నువ్వు? ఐగుప్తు నుండి విమోచించావు అని చెప్పి ఎక్కడ తీసుకొచ్చాడంట? చదువు ఆ మాట. నీవు విమోచించి నీ ప్రజలు నీ పరిశుద్ధ ఆలయమునకు. ఎక్కడికంటమ్మా? పరిశుద్ధమైనటువంటి ఆలయానికి తోడుకొని వచ్చాడంట, బలం చోటి. మరి ఐగుప్తు నుండి విడిపించబడటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. అబ్బో, ఆ ఫరో రాజు చాలా కఠినుడు. వాళ్ళతో బానిసత్వం చేయించుకుంటున్నాడు, ఏంటి గొడ్డు చాకిరి చేయించుకుంటున్నాడు. ఇలాంటి ప్రజలను ఎవరి ద్వారా విడిపించబడ్డారు? మోషే నాయకత్వంలో బలవంతుడైనటువంటి దేవుడు వాళ్ళకు తోడుగా ఉండి, వాళ్ళకు తోడుగా ఉండి వాళ్ళందరినీ కూడా సరైన మార్గంలో తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడంట? పరిశుద్ధ ఆలయములో. ఇప్పుడు మీరందరూ కూడా ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళు, ఎక్కడెక్కడో ఉన్నటువంటి వారు మనం. అయితే మనం ఇక్కడ పరిశుద్ధమైనటువంటి ఆలయంలో ఒక సభ్యులుగా చేర్చబడ్డాం. హల్లెలూయా. ఈ సత్తుగల సంఘంలో నాటబడ్డాం మనం. కనుక మనం ఏం చేయాలంట? ఆ బలవంతుడైనటువంటి దేవుని మీద. అందుకని 18వ దావీదు కీర్తన 1 మనం చూసినట్లయితే ఆయన ఏమంటున్నాడు?
నా దేవా, నీవు నాకు బలమైనటువంటి వాడు. ఎవరంటున్నారు ఈ మాట? దావీదు అంటున్నాడు. శత్రువులతోటి తరంబడినటువంటి దావీదు, యుద్ధం నుంచి ఏంటి తప్పుకున్నటువంటి దావీదు ఏమంటున్నాడంటే, అయ్యా నా దాగుచోటు నీవయ్యా, నా బలము నీవయ్యా, అయ్యా నువ్వు తప్ప నాకు వేరే ఆశ్రయం ఏమీ లేదు అని చెప్పి మరి అంతటి రాజే ఆ విధంగా దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? బ్రతిమాలుకుంటున్నాడు. ఎప్పుడైనా మరి నువ్వు దేవుని సన్నిధిలో కూర్చుని నీకున్నటువంటి ఇరుకులను గుర్చి, ఇబ్బందులు గుర్చి, సమస్యలను గుర్చి, దేవా నాకు ఈ సమస్య ఉందయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరు లేరయ్యా, బలవంతుడైన దేవుడు నీవు, నా కోట, నా కొండ, నా ఆశ్రయ దుర్గము నీవు అని చెప్పని ఎప్పుడైనా సరే మనం ప్రార్థన చేశాను. ప్రార్థనకు వస్తున్నాం, మనం అందరం విశ్వాసులమే కదా, అందరం కూడాను విశ్వాసులమే. మరి విశ్వాసం ఉందా మన దగ్గర? ఎలాంటి విశ్వాసం ఉంది? అల్ప విశ్వాసం ఉందా? అవిశ్వాసం ఉందా? ఏముంది? ఆయన అంటున్నాడు కదా, ఆవగింజంత విశ్వాసం నువ్వు కలిగి ఉన్నట్లయితే ఈ కొండని వెళ్ళి అవతల సముద్రంలో పడమంటే పడిపోదు. అదే విశ్వాసం. ఊరికే నేను విశ్వాసిని అనుకున్నటువంటి మనం ఎలా ఉన్నామంటే పిశాచులుగా ఉన్నామంట. ఎలా ఉన్నామంటమ్మా? అనేక మంది దైవ సేవకులు చెప్తున్నటువంటి మాట ఇది, నేను చెప్పటం కాదు. కనుక మన విశ్వాస జీవితంలో ప్రభు మనకి ఎలా ఉన్నాడంటమ్మా? బలవంతుడైనటువంటి దేవుడిగా మన పక్షా నుండి, దావీదు పక్షా నుండి యుద్ధం చేసి, యుద్ధం యెహోవాదని చెప్పి అనిపించుకుని, అట్లానే నీ పక్షాన నా పక్షాన కూడా బలహీనమైనటువంటి మన పక్షాన మనల్ని బలవంతులుగా చేయటానికి, ఏం చేయటానికి అమ్మా? బలవంతులుగా చేయటానికి తన్ను తాను తగ్గించుకుని తనకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మనల్ని బలవంతులు చేయాలని చెప్పని దేవుడు ఆశిస్తూ ఆయనకంట ఆ నామకరణం చేశారంట. ఏం చేశారంటమ్మా? ఆ నామకరణం చేశారంట. ఏ నామకరణం? బలవంతుడైనటువంటి దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆ తర్వాత ఏముందంటమ్మా? ఆ తర్వాత ఏముందంట? నిత్యుడగు తండ్రి. ఆయనంట 1000 ఏండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత, అంటే కాలాలు 10 ఉన్నాయని చెప్పాను నేను మీతోటి. ఏంటి ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాము? మనం కృపాకాలంలో ఉన్నాం. 5 కాలాలు గతించిపోయినాయి. 6వ కాలంలో కృపాకాలంలో ఉన్నాము. ఆ తర్వాత వచ్చేది శ్రమల కాలం, ఆ తర్వాత వచ్చేది మహాశ్రమల కాలం. ఈ శ్రమలు దాటిపోయిన తర్వాత దీని నుండి విడిపించబడిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన వస్తుంది. 1000 ఏండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత నిత్యానిత్యం మనము ఆ యేసుతోటి ఉంటాం. ఎట్లా ఉంటాం? ఎలా ఉండగలం? అబద్ధాలు చెప్తూ ఉంటామా? చెప్పాలి నాకు. ఆయన కలిగి లేకోకుండా కలిగి ఉన్నామని చెప్పుకుంటే, హిపోక్రటీస్ చేస్తే, ఏంటి వేషధారణ చేస్తే ఆయనతో ఉంటామా మనం? అందుకని ఆయన అంటున్నాడు కదా, వేశ్య కన్నా పరలోక రాజ్యం ఉంది. కానీ ఈ హిప్నోటిజం చేస్తున్నారు చూడు, వేషధారణకు మాత్రం పరలోక రాజ్యము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉన్నావు మళ్ళీ? ఎలా ఉన్నావమ్మా? నిత్యం మనం ఆయనతో ఉండబోతున్నాం. ఏం కలిగి ఉంటే ఉంటావు నువ్వు? నేను ఆయనతో ఉండాలంటే ఏం కలిగి ఉంటే ఉంటాం? పవిత్రమైనటువంటి హృదయం. ఏంటంట? పవిత్రమైనటువంటి హృదయం, శుద్ధ హృదయం. నీ హృదయంలో చెడుగు, చేదు ఇవన్నీ పెట్టుకున్నట్లయితే అది మంచిది కాదని తెలియచేస్తూ, అంటే చెప్పాల్సిన పాయింట్లు చాలా ఉన్నాయి కానీ మనకి సందేశం ఇస్తారు. ఎందుకంటే బల్లారాధన కదా, ఈ బల్లారాధనలో పాల్గొనడానికి కూడా చాలా రూల్స్ ఉన్నాయి. ఎట్టబడితే ఎట్లా ఏందో అలవాటుగా ఆచారంగా తీసుకోవటం కాదు. కానీ ఆ తర్వాత నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఆయనంట
మనల్ని సమాధానంగా ఉండడానికి పిలిచాడంట. ఎలా ఉండడానికి? షాలేమి రాజు ఆయన, సమాధానకర్త ఆయన. ఏంటి? నీవు నేను కూడా అంట ఎలా ఉండాలంట? మనం ఒకరితో ఒకరు సమాధానంగా, మొట్టమొదటి దేవునితో సమాధానంగా, నీలో నీకు సమాధానం. ఏంటి? ప్రజలందరితోటి సమాధానం, దైవ సేవకులతోటి సమాధానం, విశ్వాసులతో సమాధానం, ఇరుగువారితో సమాధానం, పొరుగువారితో సమాధానం, శక్యమైతే సకల జనులతోటి కూడా మనం సమాధానంగా ఉండాలని తెలియచేస్తూ మత్తయి సువార్త 28వ అధ్యాయము ఆయన అంటున్నాడు కదా చివరి వాక్యంలో, మత్తయి సువార్త 28. ఏమన్నాడంటమ్మా? ఏమన్నాడంట? శిష్యులతో తెలియచేస్తున్నాడంట. ఏమని? సదాకాలము, యుగ సమాప్తి వరకు, యుగ సమాప్తి వరకు, యుగం గతించేంత వరకు కూడా నేను ఎడా ఉంటాను, నేను మీతోటే ఉంటాను. కనుక మీరేం చేయాలంటే, ఏం చేయాలి చూడమ్మా, ఏం చేయాలని చెప్తున్నాడు? ఆజ్ఞాపించాను. ఏం చేయాలంట? నేను ఏమేమి మీకు ఆజ్ఞాపించాను. ఏం చెప్పాడు ఆయన? యేసు ప్రభు చెప్పిన మాట మీకు ఏమన్నా ఎక్కడన్నా తెలుసా? మనం ఇవన్నీ మనకు గుర్తుండవు అసలుకి. నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తున్నాను. అసలు ఆజ్ఞ ఏంటి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. నేనేం చెప్తున్నానంటే నీ పొరుగు వారినే కాదు, నీ శత్రువుని కూడా ప్రేమించమని చెప్తున్నాను. నేను ఏం చెప్తున్నాను? నీ శత్రువుని కూడా నువ్వు ప్రేమించినట్లయితే నా నిత్య రాజ్యంలో ఉంటావని తెలియచేస్తూ ఈ రీతిగా ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు. టైం అయిపోతుంది. అయితే పుత్రుడు, శిశువు, కుమారుడు. కుమారుడు అంటే కుచితమైనటువంటి పాపములను రక్షించేవాడంట. కుమారుడు అంటే ఎవరయ్యా? కుమారుడు అంటే ఇప్పుడు ఈయన యేసు ప్రభు మన కుమారుడుగా వచ్చాడు. మనలో ఉన్నటువంటి కుచితమైనటువంటి పాపాలను విడిపించి మోక్షం ఇవ్వడానికి వచ్చాడు. అయితే మన అన్యులు, హిందువుల యొక్క మాట ఏంటంటే పుత్రుడు. పుత్రుడు అంటే పున్నామ నరకము నుండి రక్షిస్తాడంట. కొడుకు. ఇప్పుడు ఈయన మనల్ని ఎట్లా రక్షించాడో వాళ్ళకంట ఆ పుత్రుడు ఆ పున్నామ నరకము నుండి రక్షిస్తాడు అని చెప్పని వాళ్ళ సిద్ధాంతం అంట. మన సిద్ధాంతం ఏంటి? కుమారుడు కుత్సితమైనటువంటి పాపముల నుండి విడిపించేవాడు. కనుక ఈ చెప్పబడిన మాటలన్నీ ఇంకా చాలా ఉన్నాయి, కానీ అవన్నీ ఈ రోజు కాదు. క్రిస్మస్ రోజున తాపీగా రండి. ఆ రోజున యేసు ప్రభు నీ కోసం నా కోసం ఏం చేశాడో చెప్పుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ఆలోచన కర్తవు. అందరు పాడదాం. ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివే, నా షాలేము. పాడండి, అందరు పాడండి. షాలేము రాజు, ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మీకు అందరికీ వందనాలు. కింద కూర్చున్న వారికి, పైన ఉన్న వారికి అందరూ కూడా ఈ డిసెంబర్ మాసం మొదటి ప్రభుదిన ఆరాధన పాల్పొంది మీకు అందరికీ దేవుని ఆశీర్వాదాలు నిండుగా మెండుగా ఉండునుగాక. చక్క తల్లి గారు చక్కని విషయాలు మనకి అందించారు. మన దేవుని నామాలు బైబిల్ ఎన్నో ఉన్నాయి. వాటి కొన్ని నామాలు తల్లి గారు మనకి అందించారు. ముఖ్యంగా ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడుగు తండ్రి, బలవంతుడు దేవుడు, సమాధానం చనిపోతని 5 నామాలు గల దేవుడు మన కొరకు జన్మించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సువార్త మొత్తం 5 నామాలు ఉంది మనకి. ఏమండి? ప్రపంచ సువార్త మొత్తం 5 నేమ్స్లో ఇంక్లూడ్ అయ్యి ఉందన్నమాట. దట్ ఈజ్ ఓన్లీ జీసస్. మీరు 5 నామాలు మనం చెప్పాలంటే ఎంత చెప్పిన తరగదండి. ఏమండి? తల్లిగారు మనకు కొద్దిగా చెప్పారు, కొన్ని విషయాలు మాత్రమే. మన 5 నామాలు చెప్పాలంటే అది చెప్పశక్యం కానీ తరగని గని.
కనుక మన ప్రభు ఎవరంటే ఏమండి, అంతు పట్టని ఆయన ప్రేమ, ఆయన కరుణ, వాత్సల్యం అవన్నీ మనం గమనిస్తామంటే మరి ఆయన ప్రేమ సముద్రపు కంటే లోతయింది కదండి. వెడల్పు ఎంత ఉందో తెలుసా సముద్రం? ఆ లోతు మనకు తెలియదు ఎక్కడ ఉందో, ఎంత లోతు మనకేమండి. మరి ఆ విధంగా ఆయన ప్రేమ చెప్పాలంటే మన జీవితాల్లో చెప్పసఖ్యం కానీ మనకు అందని ప్రేమ, యేసయ్య ప్రేమ. దేవునికి మహిమ కలుగును కాక. చక్కగా అమ్మగారు ఏమండి 5 రాళ్ళకు చెప్పారు. దావీదు కూడా 5 రాళ్ళు ఎరుకున్నాడు కదా. 5 రాళ్ళు ఒకే రాయిపుతో మరి గొలియాతుని జయించాడు కదా. మరి గమనించాలి, గొలియాతు ఆజానుబాహుడు, పిలిసి సర్దారు ఆజానుబాహుడు గొలియాతు. ఆ రోజులు అందరినీ ఏమండి సవాల్ చేస్తున్నాడు, నన్ను ఎదిరిస్తారా అని. తెలుసు మన చరిత్ర. సౌలు కాలంలో మనం చూస్తామంటే మరి గొలియాతు అందరినీ మరి సవాల్ చేస్తున్నాడు, నన్ను ఎదిరిస్తారా. ఈరోజు గమనించ సాతాను అందరినీ సవాల్ చేస్తున్నాడు, జాగ్రత్త. మరి క్రైస్తవ సంఘమా, సమాజమా, సాతాను సవాల్ చేస్తున్నాడు. నువ్వు వాడిని ఎదిరిస్తున్నావా, ఓడిపోతున్నావా? దేవునికి మహిమ కలుగును కాక. ఆ రోజు సౌలు పిలవబడ్డాడు. ద ఫస్ట్ కింగ్ ఆఫ్ సౌల్. ఇశ్రాయేల్కి ఎవరండి? సౌలు ఫస్ట్ కింగ్. ఎవరు? సౌలు అభిషేకించబడ్డాడు. కానీ మీరు గమనించాలి, సౌలు కూడా ఎందుకు మరి గొలియాతుని ఎదిరించలేకపోయాడు. మీరు గమనించాలి, సౌలు ఏదో నామకార్థంగా పిలుపు పొందాడు కానీ, సౌలు ఏదో నామకార్థంగా పిలవబడ్డాడు కానీ సౌలు ఏ మాత్రం కూడా ఆత్మీయత లేదండి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పటికే సౌలు ద్వేషంగా ఉన్నాడు. మీరు గమనించాలి, అప్పటికే సౌలు కోపంతో ఉన్నాడు. ఎవరి మీద? దావీదు మీద. లేదా చెప్పండి. అప్పటికే సౌలు ఏ విధంగా ద్వేషాలు పగలన్నీ పెంచుకున్నాడు. అందుకే సౌలు దేవుని శక్తిని పొందలేకపోయాడు, గొలియాతును జయించలేకపోయాడు. మీరు గమనించాలి, ఈ చరిత్ర మనం చూస్తామంటే చక్కగా దేవుడు చిన్నప్పటి నుంచి కూడా చక్కగా అంటాడు, యెహోవా నా కాపరి. దేవునికి మహిమ కలుగును కాక. లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. చెప్పండి, ఎవరు మన కాపరి? యెహోవా నా కాపరి, యేసే నా కాపరి, యేసే నా ఊపిరి, యేసే నా కేడము, ఆయనే బలము, దుర్గమని ఎట్లా బైబిల్ చూస్తామంటే అవన్నీ మీరు గమనించాలి. నిశ్చయముగా దావీదు పొందాడు చిన్నప్పటి నుంచి దైవ శక్తిని. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దావీదు గమనించాలి, ఏమన్నాడు? ఒక్క రాయి ఎదుర్కొన్నాడు కానీ ఒక్క మాట అన్నాడు, యెహోవా నామాన్ని బట్టి ఇప్పుడు నేను వీడిని జయిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, ఏ నామాన్ని బట్టి అండి? మన బట్టిగా, మనలో ఉన్న దైవ శక్తిని బట్టి చివరి దినములో, కడవరి కాలంలో సాతాను జయించాలి. మన ప్రసంగాల వల్ల కాదు, పాటల వల్ల కాదు, మనలో ఉన్న దేవుని శక్తిని బట్టి సాతాను జయించావా, నువ్వు ధన్యుడు నువ్వు. అందుకే దావీదు అన్నాడు, అయ్యా నేను చిన్నప్పటి నుంచి పాట పాడుకోవచ్చు. నేను ముఖ్యంగా దావీదుకున్న గొప్ప సంగతి ఏంటంటే ఆయన సంగీత విద్వాంసుడు కదండి. 150 సాంగ్స్ అన్నీ ఆయనే. దావీదు ఎక్కువగా ఆయన సంగీతానికి విద్వాంసుడు. ఆయన సంగీతానికి ఏమండి మూల పురుషుడు దావీదు. మరి అవన్నీ మనం చూస్తామంటే అందుకే సౌలు ఏమండి దెయ్యం పట్టినప్పుడంట బైబిల్ కదా, ఎప్పుడు సౌలు దురాత్మ ప్రవేశించిందో గమనించండి. దావీదు చేశాడు, వీణ వాయించి సౌలు దురాత్మని వెళ్ళగొట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనకి ఏం చేస్తారు చాలామంది భక్తులు? పో అంటే పోతాయి దెయ్యాలు కదండి. ఇప్పుడు చాలామంది పబ్లిక్ అవుతున్నారు, నేను దెయ్యాలు పోగొడుతున్నాను, రోగాలు పోగుతున్నాను అన్నీ చెప్పి మంచిదే ఏమండి. కానీ బైబిల్లో మనం చూస్తూ ఉంటే ఆది కాలంలో ఏమండి సౌలు పోవాలా సౌల్ని. మరి దావీదు వీణ వాయిస్తున్నాడంట. ఎట్లా వాయించాడు చెప్పండి? ఆత్మలో వీణ వాయిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు ఆత్మలో వీణ వాయిస్తున్నాడు, ఆత్మలో ధ్యానిస్తా ఉన్నాడు. ఎప్పుడు ఆత్మలో ధ్యానిస్తున్నాడు, సౌలు దురాత్మ వెళ్ళిపోయిందంట. దేవునికి మహిమ కలుగును కాక. కానీ కడవరి కాలం మనం అందరూ గమనించాలి. మన జీవితాల్లో ఏమండి ఆత్మతో పాడాలి, సత్యముతో పాడాలి, మనసుతో పాడాలి. మనం అలా పాడితే మన ముందు దురాత్మ శక్తులు ఏమాత్రము నిలవవు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది క్రిస్మస్ ఆచారం కాదు. ఇది ఇప్పుడు క్రిస్మస్ ప్రారంభమైంది, మనకు కూడా ప్రారంభమైంది. ఈ పండగ కాలంలో ప్రియమైన దైవజనమ, యేసుని పక్కన పెట్టి క్రిస్మస్ ఆచారం ఈరోజు మనకి యేసుని పక్కన పెట్టి క్రిస్మస్ సందడి, క్రిస్మస్ హడావుడి, ఇవన్నీ తప్పు. నిశ్చయంగా డిసెంబర్ మాసం ప్రభా ఈ సంవత్సరం అయ్యా నాకు ఎంతో శోధన, ఈ 11 మాసం అయ్యా చెప్పశక్యం కానీ వేదన నాకు, ఈ సంవత్సరానికి ఎంతో దుఃఖమయ్యా, ఎంతో ప్రలాపనయ్యా, కనీసం ప్రభు రాబోయే సంవత్సరం నాకు సంతోషంగా ఉండాలయ్యా.
2020 నాకు ఎట్లా 21 ఎట్లా మనకి ఉండాలండి? దీవెనకరంగా ఉండాలయ్యా, నాకు మహిమకరంగా ఉండాలని మనం ప్రార్థన చేద్దామా, లేదా క్రిస్మస్ సందడిలో ఉందామా? దేవునికి మహిమ కలుగును గాక. 22 పొద్దున అనుకున్నాం నేను పాస్టర్ గారు తల్లి గారు 40 రాత్రుల ప్రార్థన ప్రారంభిద్దామని. అప్పటి వరకు నో డెసిషన్ అండి. ఎందుకంటే నా హెల్త్ ఆఫ్ బట్టి అనుకోనా, ఏ మాట అనుకోలే, కానీ ఆయన మీద భారం వేసి ప్రభా ఈ 40 రాత్రుల ప్రార్థన కొనసాగిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు కూడా నేను త్రోను మరి తల్లి గారు పాస్టర్ గారు నుండి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం. మరి మీరు వచ్చి రాకపోయినా సరే, ఎందుకు చెప్పండి, ప్రభు మాతో ఉన్నాడు, ఆ విశ్వాసం మాకు ఉంది ఈ రోజున. దేవునికి మహిమ కలుగును గాక. మీరు కొంత వస్తూ ఉన్నారు, బుధవారం శనివారం మంచిదే, కొంత లైవ్లో పాల్పొందుతున్నారు, అంత మంచిదే. తీర్మానం ఏంటంటే 40 రాత్రుల ప్రార్థనలో శక్తిని ఇంకా పొందుకోవాలయ్యా, నూతన బలం ఇంకా పొందుకోవాలయ్యా, గొలియాతుగాళ్ళు ఓడిపోవాలయ్యా, దుష్టుడు పతనం కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా విశ్వాసంగా. మనం గమనించి ఇక్కడ సౌలు కాలం చూస్తామంటే, దేవునితో అభిషేకించబడ్డవాడు సౌలు, ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇశ్రాయేలు, దేవుడు ప్రేమించిన వాడు. ఎవరు సౌలుని ప్రారంభంలో గాడిద కాస్తున్న వ్యక్తి అంటారు. అటువంటి వ్యక్తిని దేవుడు అందరూ మీకు ఇస్తే ఏమండి ఆ కృతజ్ఞత ఉండదు దావీదుకి, సౌలుకి? ఈ ప్రభు నన్ను ఎక్కడో ఉన్నవాడిని అందరూ మీకు ఇచ్చాడే, నేను ఫస్ట్ రాజుని ఇశ్రాయేలు చేశాను, కానీ అవన్నీ మనసులో లేకుండా గమనించండి, సౌలు మనసులో గర్వించాడండి. బైబిల్ ఏముంది? పత్రానికి ముందే చెప్పండి ఏంటో, గౌరవం ప్రారంభం అవుతాడు ఎవరికైనా సరే, నాకు కావచ్చు నీకు కావచ్చు. వ్యక్తి పత్రం అవుతాడు ముందు చెప్పండి ఏముంది? గర్వం ప్రారంభం అవుద్దంట. కనుక మన గర్వానికి మాత్రము స్థావరం లేకుండా, నువ్వు పాటగాడు కావచ్చు, స్వాతి కావచ్చు, నీకు పెద్ద వరం ఉండొచ్చు, నీకు ఎన్నో ఉండొచ్చు, కానీ గర్వంలో ప్రవేశించిందా అనుకోవాలి పత్రానికి నాంది ప్రారంభమైందని. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. సౌలు గర్వించాడు. అందుకే ఎప్పుడు గర్వించాడు? దేవుని శక్తిని పోగొట్టుకున్నాడు, ఆ పిలుపుని పోగొట్టుకున్నాడు, ఏర్పాటు పోగొట్టుకున్నాడు. అందుకే గొలియాతుని జయించలేక ఎవరు ఉన్నారా మన దేశంలో వీడిని జయిస్తానికి? అప్పటికి వాడు సవాల్ చేస్తాడు, నన్ను ఎవరు జయిస్తారా అని. ఎవరండి? ఫిలిష్తీ సర్దారు వాడు, ఆజానుబాహుడు, మరి సాతాను శక్తిని పొందుకున్నవాడు, సాతాన్లో బాగా ఇమిడి ఉన్నాడు వాడు, గొలియాతుగాడు. ఆ దేశమంతా సవాల్ చేస్తున్నప్పుడు ఎవరు ముందుకు రాలేకపోయారే? ఒక చిన్న పిల్లవాడు ముందుకు వచ్చాడే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కడవరి కాలంలో, చివరి కాలంలో క్రైస్తవుడు ముందుకు రావాలి. దేనికండి? హ్యాపీ క్రిస్మస్ అంటానికా? చెప్పండి. బట్ట కొనుక్కున్నావా? షాపింగ్ పోయి వచ్చావా? దానికా? చెప్పండి. ముందుకు రావాలి మనం. చెప్పండి. దేనికి? ఏ బట్ట కొనుక్కున్నావు, ఏ షాప్లో కొన్నావు, ఏ కళ్ళ కొన్నావు, దానికా? అది వేరే సంగతి. దానికే చెప్పండి. ఈ కడవరి కాలంలో, చివరి కాలంలో క్రైస్తవుడు ముందుకు రావాలి దుష్టుని జయిస్తానికి. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవుడు బలవంతుడు, క్రీస్తును కలిగిన వాడు బలవంతుడు. మరి ఇవన్నీ విషయాలు మనం తెలుసుకుని కూడా ఈరోజు చాలా మంది క్రైస్తవులు చావలేక స్వచ్ఛపడిపోయి, ఏమండి మరి ఇవన్నీ మనం తెలుసుకుని ఆ రోజుల్లో మనం చూస్తామంటే చక్కగా ఏమండి ఒక్క రాయి అంటే అండి దేవునికి మహిమ కలుగును కాక. ఏ రాయి అండి? ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిచ్చెరుగు తండ్రి, బలవంతుడు దేవుడు, సమాధానం చదిపోతే 5 రాళ్ళు గల ఒకే దేవుణ్ణి, ఒక్క నామాన్ని బట్టి, యెహోవా నామాన్ని బట్టి దేవుడు దావీదు గొలియాతుని జయించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాను చాలాసార్లు. మరి దావీదు గొలియాతుని చూస్తాడు, ఎక్కడ కొట్టాలా వీడని. అంటే ఎట్టకు మన కొట్టాలి చెప్పండి? ఎక్కడ కొట్టాలా వీడిని? అంత కప్పేసుకున్నాడు గొలియాతుగాడు. ఏమండి ఎక్కడ కొట్టాలి వీడిని, ఈ విధంగా కొట్టాలి ఏమండి అని దావీదు అర్థం కావట్లా. మీరు గమనించాలి, దావీదు ఆత్మలో వీణ వాయిస్తున్నప్పుడు, మరి దావీదు ఆత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు దావీదుకి చూపించాడు దేవుడు ఒక చక్కని స్థలాన్ని. వాడు నొసటంటే అండి దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, ఎక్కడ స్థలం ఉంది వాడికి? అంత కప్పేసుకున్నాడు అంటే వాడు గొలియాతుగాడు. ఎక్కడ ఖాళీ ఉంది వీడికి కొట్టాలంటే ఇప్పుడు ఈ విధంగా ఎట్లా కొట్టాలి? ఇప్పుడు మీరు గమనించండి, మనం సైతాన్ని ఎట్లా మనం కొట్టాలి, మనం ఎట్లా ఎదిరించాలి? ఏమండి ఎన్ని పాట పాడిన వాడు పోతాడా? ఎన్ని మన పాట పాడిన వాడు పోడు, వాడు అక్కడే ఉంటాడు. ఎందుకు? వాడు సంగీత విద్వాంసుడు సాతానుగాడు. ప్రసంగాలు ఏనండి, ఎంత ప్రసంగించిన వాడు పోతాడా? పోడవాడు. ఎందుకని? ప్రభుకి బోధించాడు వాడు. ప్రసంగించిన బావుడు, పాట పాడిన బావుడు ఎప్పుడండి? నువ్వు ఎప్పుడైతే మోకరించావో
వాడు పారిపోతాడు. దేవునికి మహిమ కలుగును కాక. చెప్పండి. అందుకే ఈరోజు గమనించి మీరు బాధపడ్డా పర్వాలేదు. ఈరోజు చాలామంది క్రైస్తవ సంఘాలలో వాడు సాతానుగాడు ప్రార్థన చేయనీయట్లేదు మిమ్మల్ని. అదే గుర్తు మీకు. ఏమండి, పాటలు బాగా వినండి, పాటలు బాగా పాడుకోండి, ప్రసంగాలు బాగా వినండి, కానీ మీరు ఏ మాత్రం మోకరించదని సాతానుగాడు ఈరోజు చాలామంది క్రైస్తవ సమాజంలో ప్రార్థన చేయనీయట్ల వాడిని. 7 మాసాలు చాలామంది ప్రార్థన బ్రేక్ అయ్యింది మీకు, లేదంటారా చెప్పండి? 7 మాసాలు చాలామంది ఈ లాక్డౌన్లో చాలామంది ప్రార్థన బ్రేక్ అయింది, విశ్వాసం బ్రేక్ అయిపోయింది, డల్ అయిపోయాం మనం. డల్ అయ్యే ప్రమాదం అండి. మనం ఏం కావాలి? డిసెంబర్ మాసంలో తిరిగి బలం పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగును కాక. గట్టిగా చెప్పండి, గట్టిగా. డల్ అయ్యావా? ఇంకా డల్ అవుతాం మనం. ఏమండి, 7 మాసాలు మనకి ఎట్లా ఉన్నా ప్రభా, 7 మాసాలు అయ్యా మేము డల్గా ఉన్నాం, సంఘం లేదు, మాకు సహవాసం లేదు, వాక్యం లేదు అని మనం డల్ అయ్యామంటే ఇంకా డల్ అవుతాం మనం. ఈ డిసెంబర్ మాసం మనం అయ్యా నేను ఇప్పుడు యెహోవా నామమును బట్టి నీ శక్తిని బట్టి ఇప్పుడు నేను బలం పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు ఏమన్నారండి? ఎఫెసు సంఘాన్ని ప్రేమించి తొదకు మీరు దేవుని మహాశక్తిని బట్టి క్రీస్తునందు మీరు బలవంతులై ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. తొదకండి, ఎట్ లాస్ట్ చివరికి మీరందరూ కూడా ఆ మాట ఏమండి, ఎంత చక్కని మాట. తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు మీరు బలవంతులై ఉండండి. దేవునికి మహిమ కలుగును కాక. కనుక ఇవన్నీ విషయాలు మనం తెలుసుకున్నాం. ఏమండి, చక్కగా మనం క్రీస్తులో బలవంతులు అవ్వాలని ముందుకు సాగుదాం. బైబిల్ ఒక మాట చదువుకుందాం. 1 సమూయేలు నుంచి ఒక మాట. 3 సమూయేలు 7:12 అప్పుడు సమూయేలు ఇంతవరకు చెప్పండి, ఇంతవరకు 11 మాసాలు మనకి ఏమండి ఈ భయంకరమైన కాలంలో ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు ఈ లాక్డౌన్లో ఏమండి ఇంతవరకు మనకి చెప్పండి సహాయం చేసిన దాన్ని బట్టి దానికి ఎబెనేజుడని పేరు పెట్టాను. దేవునికి మహిమ కలుగును కాక. ఈ 11 మాసాలు మనకి ఎవరు సహాయం చేశారు చెప్పండి? ఈ 11 మాసాలు మనకి ఎవరు సహాయం చేశారు? మీ బంధువుల, రక్త సంబంధుల, మీ తమ్ముళ్ళ, మీ వారు ఎవరైనా ఇంతవరకు ఈ 11 మాసాలు నాకు చేసిన సహాయాన్ని బట్టి ఏమండి నా బాధల్లో, శోధనలో, కష్టంలో ఉన్నప్పుడు దేవుడు నాకు సహాయం చేశాడు కాబట్టి ఆ దేవుని పేరేంటి? ఎబెనేజరే. దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా మన గమనం, ఎబెనేజర్ సహాయపురాయి. ఈ డిసెంబర్ మాసం మొదటి దినం ముందు గమనించాలి. ఫస్ట్ సండే మీరు ఏ సమస్యలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, కృంగిపోతున్నారో, సమస్యలిపోతున్నారో మనకెవరు సహాయం అండి? దేవుని సహాయము. ఎంతమంది సహాయం కదా మనకి? అంత వేస్టేనండి. భక్తుడేమో దావీదన్నారు, మనుషులు నమ్మినా వ్యర్థమే, రాజులు నమ్మినా వ్యర్థమే, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొద్దువలేదు. దేవునికి మహిమ కలుగును గాక. దీని పైకి మనం చూస్తామంటే మిస్పానే స్థలం ఉంది అక్కడ, పైన చూడడం ఉంది అక్కడ, మిస్పానే స్థలం ఉంది అక్కడ. ఆ మిస్పానే స్థలంలో మనం చూస్తామంటే ఇశ్రాయేలు సమాజం అంతా ఓడిపోయారు ఎక్కడండి. ఆ మిస్పానే స్థలంలో ఇశ్రాయేలు సమాజం అంతా ఏమండి హతులైపోయారంట. ఎందుకో మరి అవన్నీ ప్రభు రాసినాడు. 7 చెప్తారగమా. 1 సమూయేలు 4:2 చూద్దాం. 4:2 1 సమూయేలు 4:2 4:2 ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులు ఎదుట ఓడిపోయారు. 4,000 మంది ఆ ప్రాంతంలో హతులైపోయారంటండి. ఎందుకో మరి మీరు గమనించాలి. ఇక్కడ ఇశ్రాయేలు సమాజము ఫిలిష్తీయుల చేతిలో చిక్కి, శత్రువు చిక్కి వాళ్ళు ఎట్లా మారారండి? 4,000 మంది హతులైపోయారంట. ఎందుకంటే ఫిలిష్తీయులు మహాభయంకర వ్యక్తులు వీళ్ళు. ఈ ఫిలిష్తీయులు 3 దేవతలు ఆరాధిస్తారంట అండి. ఏ దేవతలు? బైబిల్ ఉంది కదా, ఆ పేర్లు మీరు చూడండి ఒకసారి. అష్టారోషు, దాగోను, బయల్బోను. ఈ 3 దేవతలు వీరు ఆరాధించేవారు. ఎవరు? ఫిలిష్తీయులు వీళ్ళు. ఈ 3 దేవతలు మహాభయంకర వ్యక్తులు వీళ్ళు. గమనించండి, ఈ 3 దేవతలు వీరు ఆరాధిస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఫిలిష్తీయులు ఎవరంటే తాగుబోతుల వాళ్ళు, భయంకర డ్రంకర్స్ వాళ్ళు, ఏమండి వ్యభిచారులు వాళ్ళు, విగ్రహారాధికుల వాళ్ళు. మరి ఇటువంటి చేతులు, ఇటువంటి దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండవద్దా? ఏమండి
ఏ విధంగా వాళ్ళు 4,000 మంది ఫిలిష్తీయుల చేతి చిక్కి 4,000 మంది ఎట్లా హతులైపోయారో ఏమండి ఆ వాక్యాన్ని మీరు గమనించాలి. ఓడిపోయారంటే వాళ్ళు. మనం గమనించాలి, మన చుట్టూ అన్య దేశం, మన చుట్టూ అన్య సామ్రాజ్యం. మనం ఉంది ఎక్కడండి? అన్య దేశంలో ఉన్నాం మనం. కనుక మా ఈ అన్య దేశము ఎట్లా ఉండాలి మనం చెప్పండి? మనం ఆరాధించే దేవుడు సజీవుడు, దేవునికి మహిమ కలుగును గాక. మన దేవతలు ఆరాధిస్తున్నామని చెప్పండి. ఆరాధించే దేవుడు సజీవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మన కోసం రక్తమంతా కార్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి అన్ని దేశంలో మనం ఎట్లా ఉండాలంటే, మన ఇశ్రాయేలు సమాజం ఏ విధంగా ఓడిపోయారు వాళ్ళు, ఎట్ట 4,000 మంది ఓడిపోయారు, హతులైపోయారో వాళ్ళు గొప్పగా కూలిపోయారు. ఇవన్నీ గమనించిన తర్వాత కింద రెండవసారి వాళ్ళు కింద రాస్తున్నారు అన్నమాట 3లో. ఎందుకు మనం ఓడిపోయామో వాళ్ళు గమనించారంటండి. ఎందుకు ఓడించను? షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందస్సము మనము తీసుకుని మన మధ్య ఉంచుకుందాము, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఓడిపోయి చెప్పండి? వాళ్ళు వారి మధ్యలో నిబంధన మందస్సము లేకపోవడం వల్ల వాళ్ళు దేవుని ప్రజలందరూ ఓడిపోయారు. ఏమండి? వారి మధ్యలో ఏమి లేదు చెప్పండి? నిబంధన మందస్సం లేదు, నిబంధన లేదు, ప్రభువు లేడు, ఆరాధన లేదు, వాక్యం లేవు, ఏమీ లేవు. అందుకే వారు శత్రు చేతిలో చిక్కి 4,000 మంది హతులైపోయారంటే వాళ్ళు. ఎంత ఘోరమండి! ఎవరు వాళ్ళు? పిలబడ్డ వాళ్ళ మళ్ళా ఐగుప్తుని విడిచిన వాళ్ళు, మోషే ద్వారా వారు పంపబడ్డారు వాళ్ళు. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా వారి మధ్యలో నిబంధన మందస్సం లేదు కాబట్టి వారు 4,000 మంది హతసాక్షి అయిపోయారు, చంపబడ్డారు ఘోరంగా. దేవుని జనాంగం చంపబడ్డారు. సరే, ఇప్పుడు కమ్ టు ద పాయింట్. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందస్సమును మనము తీసుకుని మన మధ్య ఉంచుకుందామని కింద రండి. ఎప్పుడైతే వారు నిబంధన మందస్సము ఉన్నారో వారందరూ కూడా డ్యాన్స్ చేస్తూ ఉన్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా. గంతులు వేస్తా ఉన్నారు, అరుపులు అరుస్తూ ఉన్నారు. అయ్యో, మన మధ్యలో నిబంధన మందస్సం ఉంది. మేము జాగ్రత్తగా నిద్రపోయేవాళ్ళు. మన మధ్యలో ఏముందని చెప్పండి? నిబంధన మందస్సం ఉంది. మనం ఫిలిష్తీయులు ఓడిస్తాం, ఇక మనకి ఏ ప్రాబ్లం లేదు, మనం ప్రభు నమ్ముకున్నాం, ఇక రక్షణ పొందుకున్నాము, సంఘానికి వస్తున్నాము, నో ప్రాబ్లం అని అనుకున్నారంట వాళ్ళు. కమ్ టు ద పాయింట్. సెకండ్ మళ్ళీ ఇంకో పాయింట్స్. 1వ సమయంలో 4:10. రెండవది, ఫిలిష్తీయులు మళ్ళీ యుద్ధం చేశారంటే అండి. ఎంతమంది అండి ఓడిపోయి? ఎంత ఘోరం అండి. చూసుకోండి, బైబిల్ చూసుకోండి అందరూ కూడా. 1 సమూయేలు 4:10. ఇశ్రాయేలీలో ఎంతమంది చెప్పండి? మొదటి ఎంతమంది? ఫస్ట్ ఎంతమంది అమ్మా? ఫస్ట్ ఎంతమంది అమ్మ కూలింది? 4,000 మంది. ఇప్పుడు ఎంతమంది అమ్మా? 34,000 మంది కూలీరంటే అండి. మరి ఏంటి కారణం చెప్పండి? వారు మనస్సు ఉన్నా కూలీరు మాట వాళ్ళు. ఏమండి? ఇక్కడ వారు గంతులు వేసిరామని మాలో నిబంధన మనస్సు ఉంది, మాకు దేవుడు ఉన్నాడు, ఏమండి ప్రార్థన ఉంది, సహవాసం ఉంది అనుకుని ఏ విధంగా మందస్సు ఉన్నప్పుడు కూడా వాళ్ళు గమనించాలి. ఆ మనస్సు ఉన్న వాళ్ళు హతులైపోయారంటే వాళ్ళు దేవునికి మహిమ కలుగును కాక. ఎంతమంది అండి? 34,000 మంది హతులైపోయారు. మీరు గమనించాలి, వారి దృష్టి అంతా మనస్సు మీదే కానీ దేవుని మీదే మాత్రం లేదండి వాళ్ళకి. అది పాయింట్ ఇక్కడ. ఎందుకు వారు కూలేరంటే వారి దృష్టి అంతా ఎవరి మీద? మనస్సు మీద. ఈరోజు చాలా మంది దృష్టి ఎవరి మీద? భక్తుల మీద, ప్రభు మీద కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలా మంది మనసు ఎవరి మీద అండి? ఆయన అయితే కానీ బాగు చేయుడు, అక్కడ పోతే బాగుతాం మేము. వాక్యం మీద కాదు, ఆయన మహిమ మీద కాదు, ఆయన శక్తి మీద కాదు. దేని మీద అండి? అక్కడ పోతే కానీ మేము బాగోము. మనం గమనించాలి, ఇక్కడ మనస్సు ఉన్నా సరే ఎంత భయంకరంగా వాళ్ళు గమనించాలి. శత్రు చేతిలో 34,000 మంది కూలిపోయారే. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మధ్య ఒక కల వచ్చింది నాకు, మన విశ్వాస కుటుంబం గురించి కల వచ్చిందండి. ఎందుకు వారి చుట్టూ పాము తిరుగుతూ ఉంది ఆ కుటుంబాల్లో. సడన్గా లేచే నేను లేచి, ప్రభా ఎందుకు కుటుంబం చుట్టూ పాము తిరుగుతూ ఉందయ్యా? పాము రాకూడదు కళ్ళలోకి అసలు. నా చుట్టూ కాదు, వాళ్ళ చుట్టూ తిరుగుతుంది అది. నా చుట్టూ కదా, మళ్ళీ నా చుట్టూ తిరిగితే నేను భయపడేవాడిని, అంటే ప్రార్థన ఉండేవాడిని. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభా చుట్టూ పాము తిరుగుతూ ఉంది కల్లో, మరి ఎందుకు వచ్చింది ఆ పాము అని అనుకున్నప్పుడు గమనం చెప్పే నేను, అయ్యా మీరు ఎక్కువ ప్రార్థన ఉండండి, మీ చుట్టూ శత్రువు తిరుగుతున్నాడు.
దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా. మన కల్లో పంది రాకూడదు, పాము రాకూడదు, జాగ్రత్త. మరి ఈ రెండు వస్తే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇది హెచ్చరిక మనకి. కళ్ళకి ఏం రావాలండి? నా కళ్ళకు వచ్చి రాత్రి కళ్ళకు వచ్చాడండి. ఎవరు వచ్చాడండి? నల్లగా కర్రుడు వచ్చాడండి, నల్లగా. మన కళ్ళకి ఎవరు రావాలండి? పౌరం రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా. మన కళ్ళకి ఎవరు రావాలండి? పాలు రావాలి. పాలు తేనెలు ప్రవహించే దేశం అది. మన కళ్ళకి ఎవరు రావాలండి? చెప్పండి. వాక్యం అనే తేనె రావాలి. ఇవన్నీ రావు. మన కళ్ళు ఏమొస్తాయి? నల్లగా దొనపోతాడు, ఆ దొనపోతు వచ్చిందండి, నల్లడు వచ్చాడండి, పాము వచ్చిందండి, పంది వచ్చి, ఇవన్నీ కుక్కొచ్చిందంటే ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి చెప్పాను నేను వారికి, అయ్యా మీ చుట్టూ పాము తిరుగుతూ ఉంది, జాగ్రత్తగా ఉండదా వాళ్ళు? చెప్పి ప్రార్థన చేయండి బాగా. మీరు శోధనలో ఉండబోతారేమో, శోధన వస్తే మీకు ఈ పాము రాకూడదు, అపవాది ఇది గుర్తని చెప్పాను. జాగ్రత్తగా ఉండవద్దా? నిర్లక్ష్యంగా ఉన్నారు. శోధన అనేది వచ్చింది కుటుంబాల్లో. జాగ్రత్త. మరి దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ వీరి మధ్యలో ఏమనుకున్నారు? మందస్సు ఉంది మాకు. ఎంత ఫీలింగ్ అండి. ఈరోజు చాలా మంది మేము బాప్తిసం పొందామండి, అబ్బా మేము మహాభక్తులమండి, రక్షణ పొందేసామండి, ఆత్మ పొందుకున్నామండి అని అనుకుంటా. కానీ మనలో అన్ని అపజయాలే, మన కుటుంబాల్లో అన్ని శోధనలే, పట్టిందలా మట్టే, ఏమైనా అన్ని మనకి అపశకునాలే. వీరు గమనించాలి. ఇక్కడ మనం చూస్తామంటే అనుకున్నా వీళ్ళు మా మధ్యలో ఏముంది చెప్పండి? ఈ మందస్తు అనుకున్నారు. కానీ ఇక్కడ వాక్యంలో ఏముంది? అప్పుడు ఫిలిస్తీన్లు అంటే మళ్ళా దాడి చేసి యుద్ధము చేయగా ఎంతమంది అండి? 34,000 మంది వాళ్ళు హతులైపోయారు. ఎంత ఘోరం అండి. మొదటి సంఖ్య గొప్పదా, రెండోది గొప్పదా? చెప్పండి. ఫస్ట్ది గొప్పదా, రెండోది గొప్పదా? 34,000 ఇక్కడ. సాతాను విజృంభిస్తున్నాడు. జాగ్రత్త. ఎవరు మింగాలి? ఈ కడవరి కాలంలో, చివరి కాలంలో సాతాను విశ్వాసుని పాడు చేయాలని, సంఘాన్ని పాడు చేయాలి, యవనస్తుని పాడు చేయాలి. అరే ప్రార్థన ప్రారంభించి వస్తారంటే రారే ప్రార్థనకి. చెప్పే కదా వాడు ప్రార్థన రాని మిమ్మల్ని. పెళ్ళికి పోండి, పిక్నిక్ పోండి, వాడు తంతులు ఇవన్నీ కూడా వాడు ప్రార్థనకి రానివ్వడు మిమ్మల్ని. ఇదే మీకు ఆనవాలు. అరే ప్రార్థన ప్రారంభించారు సంఘంలో, ప్రార్థన చేద్దాం సంఘాన్ని పోయి, సంఘక్షేమాన్ని బట్టి, మా కుటుంబాన్ని బట్టి, అయ్యా దైవజనుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడే, వెళ్ళాలి మేము. మనకు ఆలోచన రావట్లేదా? రావట్లేదండి. ఇవి నా కోసం మీకోసమా? ప్రార్థన చేద్దామే, సాతాను పొంచున్నాడు, రోజులు బాగోలేదు. మీరు ఒకసారి టీవీ ఆన్ చేయండి, ఒకసారి న్యూస్ ఆన్ చేయండి. ఎక్కడ చూసిన మరణాలు, యాక్సిడెంట్స్ అండి, భయంకరంగా. ఏంటో మరి తెగుళ్ళు. అక్కడ వెస్ట్ గోదావరిలో వింతని వ్యాధి వచ్చిందంటే, వింతని వ్యాధి ఏంటో మరి అర్థం కావట్లేదు. వింతని వ్యాధి 200 మంది పడిపోతారట. అక్కడ వచ్చిపోయి అందరు కూడా. మనకు అర్థం కావట్లా. వెస్ట్ గోదావరిలో వచ్చిన ఆ వ్యాధి, వింతని వ్యాధి అంటే ఏంటో ఆ టీవీ నేను చెప్తున్నా, టీవీ న్యూస్లో మూర్చలు అవడం, పడిపోవడం, హాస్పిటల్ పోవటం. ఏంటి చెప్పండి ఇవన్నీ కూడా? ఇది కడవరి కాలం కదా, చెడు కాలం కదా, మనకి అంచకాలం కదా, సాతాను విజృంభించే కాలం కదా. మీలో ప్రార్థన శక్తి ఉందా? మీలో ప్రార్థన బలం ఉందా? అప్పుడు చూసుకుందాం లేనంటావు నువ్వు ఏమన్నా. అందుకు ప్రభు సెలవు ఇచ్చారు మత్తయి సువార్తలో మాట. ఒకసారి మీరు శోధనలో ప్రవేశించక ముందే 26 రిఫరెన్స్ ఏమన్నా 26 40 41 చెప్పండి. ప్రవేశించే కాదంటే అని, ప్రవేశించక ముందే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రవేశించక ముందే మీరు ఏం చేస్తారంటే మెలకువతో ఉండి ప్రార్థన చేయండి. ప్రభువు చెప్పిన స్వయంగా మాట కదా. మనం ప్రార్థన చేస్తున్నామా? టైం అంతా ఏమండి 24 hours అంతా మనకి అంత టైం వేస్టో. బీ కేర్ఫుల్ ఎట్ ఆల్, బీ స్టడీ. ఎందుకంటే సాతాను విజృంభిస్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే వీరి ఫీలింగ్ ఏంటంటే, మాకు మరణ సంబంధం కదా, నో వరీ. దేవునికి మహిమ కలుగునుగాక. వీరు చాలా మందికి ఏంటంటే, మా కృపా ప్రార్థన ఉంది కదా, మాకు ఒకసారి ప్రార్థన చేస్తారు పాస్టర్ గారు, మాకే ప్రాబ్లం లేదనుకోవద్దు ఎవరు కూడా. మాకు మందిరం ఉంది, సహవాసం ఉంది, మాకోసారి ప్రార్థన చేస్తాడని ఎవరు మాతో ఏ మాత్రం కూడా ఫీలింగ్ అవగాహండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవన్నీ బట్టి యెహోషువకు అర్థం కావట్లేదు అంటే ఎందుకు మనకి ఇవన్నీ కూడా. అప్పుడు కమ్ టు ద పాయింట్. ఇప్పుడు అంటాడు యెహోషువ 1 సమూయేలులో చదవండి. ఇప్పుడు
మనకేంటి అపజయాలు, మందస్సు ఉందే మనకి, ఎందుకు మనకి ఘోరాలు, మనకేంటి చావులు, మనకేంటి ఇవన్నీ అనుకునేప్పుడు ఏమండి భక్తుడు సమూయేలు అంటాడు చక్కగా, ఏమండి ఆ మాట చదవండి. 1 సమూయేలులో 7:5 అంతటి సమూయేలు ఇశ్రాయేలందరినీ మిస్పాకు పిలవనంపండి, దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, సమూయేలు ఏమని, అంతటి సమూయేలు అందరినీ మిస్పాకు పిలవనింపండి, నేను మీ పక్షంగా యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, ఎంత ధైర్యం వీడికి. ఇప్పుడు ప్రవక్త సమూయేలు అంటాడు, మీరు జయం పొందట్లేదు, మీరు శత్రు మీ మీద ఏమంటే శత్రు మీ మీద ఏమవుతున్నాడు, వెలిగుతున్నాడు, మీరు చనిపోతున్నారు, హతులైపోతున్నారు, మీరు నశించిపోతున్నారు, మీరు ఇప్పుడు మీకు జయం కావాలంటే చక్కగా సమూయేలు ప్రవక్తున్నాడు, ఇప్పుడు నేను మీ పక్షంగా ఉండి యెహోవాకు ప్రార్థన చేయబోతున్నాను, మీరందరూ కూడా మిస్పాలో కూడుకోండి, దేవునికి మహిమ కలుగును గాక. మీకు అందరికి ఆహ్వానిస్తున్నాను, రండి మిస్పాకి రండి. మిస్పాటి దేవుని సన్నిధి, దేవునికి మహిమ కలుగును గాక. మీ పక్షంగా మేము ప్రార్థన చేస్తాం, రండి. ఎక్కడికి రండి? ఇంట్లో కాదు, మిస్పాకి రండి. మీ కుటుంబాల్లో కలవరాలా, కుటుంబాల్లో తొందరలా, నిరాశల మధ్యలో ఉన్నావా, కురింగిపోతున్నావా, నువ్వు వేసరిపోతున్నావా, ప్లీజ్ కమింగ్ టు మిస్పా. మీకు జయం లేదా, శత్రు మీ మీద వెలుగుతున్నాడా, శత్రు మీ మీద ఏమండి రేజ్ అవుతున్నాడా, ఇవన్నీ మీరు జయించాలంటే చక్కగా అన్నారు సమూయేలు ప్రవక్త ఏమనండి, మీరందరూ ఇప్పుడు మిస్పాకు రండి, పిలవనంపండి, దేవునికి మహిమ కలుగును గాక. షాపింగ్కి రండి అంటే మనం పోతాం, షాపింగ్కి రండి, పిక్నిక్కి రండి అంటే మనం అందరూ పోతాం కదండి. పెళ్ళికి రండి, మంచిది, అవన్నీ కూడా పోవటం కూడా కదండి. అక్కడ రండి అంటే ఎంత పరిగెడతామో, ఏమండి మిస్పాకు రమ్మన్నాడు ఇక్కడ చక్కగా సమూయేలు ప్రవక్త, దేవునికి మహిమ కలుగును గాక. మీ పక్షంగా ఉంటా నేను, ఎవరండి ప్రవక్త మీ పక్షంగా ఉన్నాడు అని ఏ విధంగా అవన్నీ చెప్పాడో ఏమండి మీరు గమనించాలి. ఇప్పుడు సమూయేలు వారికి అందరి కూడా చక్కని విషయాలు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మీరు జయం పొందాలంటే చక్కగా మీరు కిందకు రండి. ఇప్పుడు మీరు ఓడిపోయారు కదా, మీరు జయం పొందాలంటే మీరు ఇవన్నీ పాటించాలని భక్తుడు ఏమంటే సమూయేలు వారికి చక్క ఇవన్నీ బోధిస్తూ ఉన్నాడు. ఫస్ట్ పాయింట్ చూద్దాం, ఎందుకు వారు జయం పొందారో మీరు గమనించాలి. 3 సమూయేలు 7:6 చూద్దాం. 7:6 వారు మిస్పాలో కూడుకుని నిద్రపోలా, వినడమ్మా, నీళ్లు చేది ఫస్ట్ పాయింట్ గమనించండి. ఎందుకు వారు జయం పొందారో మనం చూస్తున్నాయి చక్కగా. ఎందుకు వారు ఫిలిస్తీన్ జయించారో మనం చక్కగా మనం గమనించాలి. వారు మిస్పాలో కూడుకుని నీళ్లు చేది యెహోవా సన్నిధిలో కుమ్మరించారంటే అండి, దేవునికి మహిమ కలుగును కాక. మనం కుమ్మరిస్తున్నావా? మన నోటి నుంచి మాటే రాదు, వచ్చి నిద్రపోవడం తప్ప. ఇక్కడ కొంచెం రోషంగా ఉండండి. కొంచెం జయం కావాలా మీకు? శత్రువు ఓడిపోవాలా? ఫిలిస్తీన్లు ఓడిపోవాలా? వాడు హతమార్చబడాలా? వాడి మీద పెట్టకపోతున్నాడా, రేజ్ అవుతున్నాడా? జయం కావాలా మీకు? ఇవన్నీ మనం పాటించాలి వాక్యంలో. సమయంలో ఉన్నారండి, మీరు నీళ్లు చేది యెహోవా సన్నిధిని మీరు కుమ్మరించండి, దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎట్టండి, మామూలు కాదు, నీళ్లు చేది చేస్తాము, కింద పోస్తాము, నీళ్ళు పైకి వస్తే మళ్ళీ ఏమన్నా చేది మనకి నీళ్ళు పోస్తామండి, నీళ్ళు చేయి పోస్తాము, కుమ్మరిస్తాము, పైకి వస్తే నీళ్ళు ఏమన్నా. దీని అర్థం ఏంటంటే, అయ్యా మేము నేలన ఉండేవాళ్ళమయ్యా, తగ్గించబడేవాళ్ళయ్యా, మేము కుమ్మరిస్తామయ్యా, మేమయ్యా తగ్గించబడి ఆత్మను కుమ్మరించి హృదయాన్ని కుమ్మరించి రిక్తులైపోయా మేము ప్రార్థిస్తామని మీరు అర్థమండి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా. మనకు జయం కావాలని మనం నీళ్లు చేదినట్టు మన హృదయాలు చేది కుమ్మరించాలి దేవుని సన్నిధిలో, మిస్పాలో. అయ్యా నాకు ఆత్మ కావాలి, రక్షణ కావాలి, నాకు విశ్వాసం కావాలి, నాకు జయం కావాలి, నా మీద శత్రువు ఓడిపోవాలి అని నీళ్లు చేది అన్నట్టు మనం హృదయాలు కుమ్మరించి మనం ప్రార్థించామంటే వాడు ఓడిపోడా? దేవునికి మహిమ కలుగును గాక. ఫస్ట్గా గమనించండి ఎట్లా వారు చేశారు. నీళ్లు చేదంటండి యెహోవా సన్నిధి వాళ్ళు కుమ్మరించారండి. తర్వాత ఎవరు 2వ పాయింట్ ఏమన్నారు వాళ్ళు చెప్పండి. అయ్యా మీ దృష్టికి మేము, చెప్పండి ఎవరు? ఫిలిస్తీన్లు అనేవారు. ఆ మాట ఎవరుంది? ఇశ్రాయేలు సమాజం ఉన్నారు. అయ్యా మీ దృష్టికి మేమెవరము? పాపాత్ములమయ్యా, దేవునికి మహిమ కలుగును గాక. సరే యేసయ్య గారు ఈ పాట పాడుతున్న కోపడ్డారు. దేవా పాపిని
నిన్నాశ్రయించాను. అప్పుడు తెలియదు పాట గురించి. అప్పుడు నేను ప్రభు నమ్ముకు రక్షణ పొందుకున్నాను, బాప్తిస్మం పొందాను. ఈ పాట పాడుతున్న యేసు కోపడ్డాడు, నువ్వు పాప ఇంకేమన్నా పాప ఇంకా ఈ పాట పాడుతున్నావు అన్నాడు నన్ను. ఏమని యేసు అందరూ పాడతారు కదా, నేను పాడుతున్నాను. ఏమండి ఇక్కడ మీరు గమనించాలి, మేము పాపాత్మలమయ్యా అన్నారు అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు పాపలు ఏమని చెప్పండి, వాళ్ళు పాపలు ఏమన్నా, వాళ్ళు చేసిన పాపం ఏంటంటే బైబిల్ ఒక సమయంలో ఏమన్నాడు, నేను ప్రార్థన మాంటూ పాపం అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ప్రార్థన చేయడం పాపం. అది పాపం అంటే మనం విచారం చేయగల సిస్టర్, అక్రమాలు మనం పాలు పోమోకల్లా, ఏమంటే తాగక్కల్లా మనం గమనించాలి. మన జీవితాల్లో మనలో చెప్పసఖ్యం కాని పాపాలు ఏమంటారా? నువ్వు పరిశుద్ధుడివే, నువ్వు ఇశ్రాయేలు, నువ్వు క్రైస్తవుడివే, ఏమండి కానీ వీళ్ళు ద్వేషం లేదంటావా, నాకు ద్వేషం లేదంటావా, పగ లేదా, అసూయ లేదా, భేదము లేదా, మన పాపనం కదా, పరిశుద్ధం ఏమన్నా, మీరు అన్కంప్లీట్. ఏమండి మన కోపం లేవా, తాపాలు లేవా, నువ్వు వాడివి నేను ఈడిని, నువ్వు వాడివి నేను ఈడిని, మన భేదాలు ఏం చెప్పండి, భేదాలు లేవా, నోరు బాగుందా, మన ఆలోచన బాగుందా, మన విధానం బాగుందా, ఇవన్నీ లేవంటారా? అందుకే వారు మేము మీ దృష్టికయ్యా పాపాత్ములు మేము, దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యంలో అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధులుడు కానీ ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరం పొందుతాడు. దేవుని చెప్పు గట్టిగా. కప్పుకుంటే కంపు అంతే, ఒప్పుకుంటే సొంపు. ఒకే మాట. కప్పుకుంటే ఎవరిని కావచ్చు, నేను కావచ్చు. కప్పుకున్నావా కంపు కొట్టిపోతావు, ఒప్పుకున్నావా సువాసనగా మారబోతావు. దేవునికి మహిమ కలుగున్నట్టు చెప్పు గట్టిగా. ఒప్పుకోండి దేవుని సన్నిధిలో, నియమాలే కుమ్మరించండి. నాలో గర్వమయ్యా, కనపడి అహంకారమయ్యా, నాలో కుల గర్వమయ్యా, ధన గర్వమయ్యా, నాకు ఇవన్నీ పోవాలయ్యా. నేను చిన్నప్పుడు ఒక మంచి సింగర్ ఉన్నాడు, ఒక ఆయన భలే పాడతాడు, పేరు చెప్పను కానీ ఇప్పుడు ప్రభు నమ్ముకున్నాను. గుంట గ్రౌండ్స్లో ఆయన నాకు మంచి ఫేవరెట్. నాకు ఆయన మంచి సింగర్, అయినా మంచి పాటగాడు, భలే పాడతాడు పాటలు. నేను అయ్యా కొంచెం ఒక పాట రాస్తామంటే కేలెస్కి వెళ్ళిపోయాడు. కేలెస్గా మంచి సింగర్ కదా, భలే కేలెస్కి వెళ్ళిపోయాడు. అప్పుడు నాకు నేను ప్రభు నేను కొత్త రోజులు అన్నమాట. మరి ఎంత గర్వం వీళ్ళకి, కనీసం రెస్పాన్స్ ఇవ్వాలి నాకు. మళ్ళీ స్టేజ్ మీద ఏమండి ఏమో పాడతాడు పాటలు, మంచి సింగర్. అని అయ్యా కొంచెం పాట రాస్తారంటే కేలెస్కి అసలు ఏ మాట రెస్పాన్స్ ఇవ్వాలి నాకు. నేను చాలా బాధపడ్డాను ఆ కొంచెం విశ్వాసం ఉన్నప్పుడు. నేను మీరు తర్వాత గమనించే మళ్ళీ ఆయన మళ్ళీ ఫీల్డ్ కనపడలే, మళ్ళీ ఎందుకు మరి అంతే మరి. ఏమండి పాడాడు 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 బాగా, తర్వాత అండి డౌన్ అయిపోయి కనపడలేక ఆయన ఫీల్డ్లో రావట్లేక. మన యేసయ్య గారు ఎంత తగ్గింపు ఆయనకి, దైవజనుడు ఆయన ఎంత తగ్గింపు, అంత వరం ఉన్నప్పుడు కూడా తగ్గించుకుని తగ్గింపు జీవితానికి కలిగి ఎట్లా ఉన్నారో అవి మాకు ఈ రోజున ఒక సాక్ష్యం అండి. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మనం గమనించాలి, మన జీవితాలు ఇవన్నీ ఉంటే, ఏమంటే ఇవన్నీ మనం ఉంటే మన ప్రార్థన వింటాడు యేసయ్య. అందుకే వీరయ్యా మాకెందుకు అపజయాలు, మాకెందుకు శత్రువు విజృంభించాడు, మాకెందుకు నష్టాలు అని ఎట్లా వారు గమనించారో. ఏమండి ఈ 2 పాయింట్గా ఏమన్నారు వాళ్ళు, మేము పాపాత్ములమయ్యా అన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరందరూ పరిశుద్ధులే, యువర్ ఆల్ హోలీ నేషన్. కానీ ఇంకా మనలో చెప్పండి ఏముందో చెప్పండి, మనం విశ్వాసులమే, తల్లబట్లే పైకి. ఏమండి లెగిస్తే స్తోత్రం, కింద కాలుతో కొట్టుకుంటూ ఉంటారంట. పైకి షేక్ అంటే కింద కాలుతో కొట్టుకుంటూ ఉంటారంట. అది మన తత్వాలు. ఇవన్నీ మనం పోవాలండి. చెప్పారు అమ్మగారు, నిన్నువలి నీ పొరుగు అని ప్రేమిస్తేనే రియల్ క్రిస్మస్ అండి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్ప గట్టిగా. వాట్ ఈస్ మీనింగ్ క్రిస్మస్? నిన్నువలే నేనే పట్టేసుకోవాలి, నేనే కోడి కోసుకోవాలి, నేనే పొలం వండుకోవాలి, నేనే తినాలి, నా పొట్టే నా డబ్బే కదా. అది క్రిస్మస్ అంటారా? యేసు మన కోసము ఏమండి బాడీని దారబోసాడు. రియల్ లవ్ అండి అది. యేసు మన కోసము రక్తమంతా దారబోసాడు బ్రదర్. యేసు మన కోసము త్యాగం చేశాడే. కమ్ టు ద థర్డ్ పాయింట్. ఎందుకు వారు జయం పొందారంటే చక్కగా రాస్తున్నారు. 1వ సమయంలో చూడండి, అక్కడే ఉంది 9లో ఉంది, 7:9లోని పావులు విడవని గొర్రెపిల్లని తెచ్చి
దేవునికి సర్వాంగ బలి అర్పించి ఇశ్రాయేలు పక్షంగా యెహోవాకు ప్రార్థన చేయగా ప్రార్థన అంగీకరించాను. దేవునికి మహిమ కలుగును కాక. శత్రువు జయించే విధంగా వాళ్ళు ఫస్ట్ చెప్పాను, వారు నీళ్లు వల్ల కుమ్మరించారు హృదయాన్ని. ఈరోజు చెప్పాను, పాపాత్మను ఒప్పుకున్నారు. మూడోదిగా చేశారండి, పాలు విడవని గొర్రెపిల్లని తీసుకొచ్చి దేవునికి దహన బలిగా వధించారు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు మన కోసము పస్కా గొర్రెపిల్ల బలి వధించబడ్డాడు. మన పాపాల పరిహారం అగునట్లు, మన దోషాలు పోవునట్లు గమనించాలి. చెప్పే రాత్రి అమ్మగారు, మన జీవితాలు మనకి ఏం కావాలండి? క్యూరిఫై కావాలి. నువ్వు దేవునికి దహన బలిగా మార్చబడాలి. ప్రియమైన విశ్వాసి, వాక్యం చెప్పే నేను కావచ్చు, నువ్వు కావచ్చు, యేసు పలిగా మాలేదంటే నువ్వు యేసుని అక్కడ ఎత్తబడలేవని వాక్యం హెచ్చరిస్తా ఉంది. ఈ దినమందు మన తత్వాలు, మన తీర్మానము యేసు పలిగా మార్చబడాలేను. యేసు నా కోసము దహన బలిగా అర్పించబడ్డాడు. పస్కా గొర్రెపిల్ల వలె నా కోసం అర్పించబడ్డాడు. నన్నయ్యా మీ రక్తములో కడగండి అయ్యా, శుద్ధి చేయండి అయ్యా అని బలలో పాలు పొందే మనము ఏదో తాగటం కాదు, రక్తాన్ని అట్లా గొంతులు పోసుకుని జాగ్రత్త. మరి రక్తం అనేది ద్రాక్షరసం అనేది ఏమనేది తమాషా, ఏమనేది బూతులు మాట్లాడి కొట్టుకోవటం, తన్నుకోవటం, గొంతులు పోయిండాయి. కొంచెం జాగ్రత్త. మరి యేసు మన కోసం రక్తం కార్చాడండి. పస్కా గొర్రెపిల్ల వలె వధించబడ్డాడు. నువ్వు శుద్ధుడు కావాలని, నువ్వు నిర్మలంగా ఉండాలని, నీ పరిహారం కావాలని, క్యూర్ కావాలని ఇవన్నీ చేస్తే ఈరోజు చాలా స్థలాల్లో నామకార్థంగా ఈ బల్ల నామకార్థ ఆచార్యం ఎంత కూడా ఇది. అందుకే పేతురు అపోస్తల బోధ ఎందును వెరీ గుడ్ సహవాసం అందును, రొట్టె విరుచుడి ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఆ 3,000 మంది ఎడతెక్కగా పాలు పొందారంటే దేవునికి మహిమ కలుగునుగా. చెప్పు గట్టిగా. అదే సహవాసం అండి. మీరు అందరూ సేవకులు. ఈ రోజున పని లేదు సేవ, పిలుపు లేదు సేవ, ఒక పాట వస్తే సేవ, డమ్ము చేసి అంటారు, డమ్ము కొట్టావా సంఘం పెట్టో. ఏంటంటే ఇది తమాషా. దేవుని సేవ అంటే తమాషా అండి. ప్రభు మీద 86 సంవత్సరాలు నేను ప్రభుని మీద, అప్పటి నుంచి ఎన్ని పాటు పడింది నేనండి. చెప్తే బలిపెడి దగ్గర నేను ఇన్ని సమస్యలు, ఇన్ని శోధనలు, ఎన్ని ఇబ్బందులు అన్యుడు కూడా ప్రభు నిమిత్తవి. ఈ శ్రమంలో వేరు పారావాలని, శ్రమంలో సుమనం కావాలని, పిలుపును కాపాడుకోవాలి చెప్పాను. తుది శ్వాస పోయేవారు కూడా నా చివరి మాట యేసు అని అట్టు కన్ను మూస్తాను. ఆత్మీయ పోరాటములో, ఈ పందెపు రంగములో సాతాను ఓడిపోవాలి, వాడు ఫిలిష్తీయులు ఓడిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. వాడు తల వంచేవాడికి నీ మీద వాడు పెట్టికిపోతాడు. జాగ్రత్త. నీ జీవితం నాశనం చేస్తాడు వాడు. మరి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, పస్కా గొర్రెపిల్ల ఎట్లా వాళ్ళు పాలు విడవని గొర్రెపిల్ల ఎట్లా వధించారు. అయ్యా మాకు జయం కావాలయ్యా, రక్తాపర ఈ రక్తములు మమ్మల్ని కడగండి అయ్యా, మమ్మల్ని శుద్ధి చేయండి అయ్యా, మేము పాపాత్మని ఎట్లా వాళ్ళు పస్కా ఆ గొర్రెపిల్ల వధించారు. మనమండి ఈ కడవరి కాలం ముందు మనం కూడా ఏం చేయాలి? యేసు రక్తములో కడగబడి మనము శుద్ధి చేయబడాలి. దేవునికి మహిమ కలుగును కాక. చెప్ప గట్టిగా. ఎప్పుడు ఈ 3 పాయింట్లు వారు పాటించారో చక్కగా కింద రాయబడింది. చదవమో ఏముందో. వెంటనే దేవుడు స్పందించాడంట వారి పక్షంగా. 10 సమయంలో దహన బలి. అదేమా చదవమా, కంటిన్యూ చేయి. ఎప్పుడు వచ్చారో ఆ దినమున ఫిలిష్తీయుల మీద, ఫిలిష్తీయుల మీద, శత్రువు మీద మెండుగా దండిగా ఉరుములు పంపించి వారందరినీ తారుమారు చేసి వారందరినీ ఇశ్రాయేలు చేత ఓడిపోయారు. చెప్పండి గట్టి దేవునికి హల్లెలూయా. ఎప్పుడండి వాళ్ళు ముందే గెలిచారా? వాళ్ళు మందస్సుమన్నా గెలవాలా? మందస్సం పెట్టుకున్న వారు ఓడిపోయారు వాళ్ళు. ఇప్పుడైతే వారు గమనించాలి, ఈ 3 విషయాల్లో ఒప్పుకున్నారో, ఇవన్నీ పాటించారు, అప్పుడు శత్రువు హతమార్చబడ్డాడు. ప్రభు దర్శించాడు, ఆయన ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు తారుమారైంది. అక్కడ శత్రువు తారుమారయ్యాడు. ఈ దినమందు నీ సమస్య తారుమారు కావాలంటే వినండి జాగ్రత్తగా.
నీ కుటుంబాన్ని వేధించే శోధన తారుమారు కావాలంటే, నీ వ్యాధి తారుమారు కావాలంటే, నీ కుటుంబానికి విరుద్ధంగా పనిచేస్తున్న దురాత్మ శక్తులన్నీ తారుమారు కావాలంటే ఈ 3 మనం పాటించాల్సిందే. చెప్పండి గట్టి హల్లెలూయా. చెప్పండి, ఏం తారుమారు కావాలి? శత్రువు తారుమారు కావాలంటే, నన్ను వేధించే సమస్య తారుమారు కావాలంటే, నన్ను వేధించే బాధ తారుమారు కావాలంటే చెప్పండి, ఏం కావాలి? ఈ 3 మనం పాటించాలి. నీళ్ళు వలె కుమ్మరించాలి దేవుని సన్నిధిలో మనం. ఐ డెడికేట్ యూ ఫాదర్, నేను కుమ్మరిస్తానయ్యా. నోరే రాదు ప్రార్థనలో దేవుని దయ వల్ల. దేవునికి మహిమ కలుగును గాక. మనం కోరుకుందాం 21 ప్రభు నాకు బ్లెస్సింగ్గా ఉండాలయ్యా. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. 21 నాకయ్యా గ్లోరిఫైగా ఉండాలయ్యా ప్రభు. 21 నాకయ్యా మంచి రోజులు కావాలయ్యా. కోరుకుందామా? ఇంకా 20 కోరుకుందామా? చెప్పండి. ఇప్పుడు అంటారు కదా సెకండ్ వేవ్ వస్తుందని చెప్పి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్. అమెరికాలో లాక్డౌను, కెనడా లాక్డౌను, బ్రెజిల్ లాక్డౌను, ఢిల్లీ లాక్డౌను, కేరళ అంతా లాక్డౌన్ లేక మనకి ఏమవుద్దో మనకు తెలియదు. మనం ఇప్పుడు ఏం చేయాలి? మన ప్రేయర్ ద్వారా మనం ప్రార్థన బట్టి ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? ఓపెన్ చేయాలి. చెప్పండి గట్టిగా. అంత లాక్డౌన్ కావచ్చు కానీ మనం ప్రార్థన బట్టి అవన్నీ ఏం చేయాలి? మనం ఓపెన్ చేయాలండి లాక్డౌన్ని. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అనుకోవద్దు నేను ప్రభు నమ్ముకున్నాను, ఏమండి రక్షణ పొందుకున్నాను, నాకు ఆత్మ ఉంది, అన్య భాషలు రబరబరబరబ అంటా నేను అనుకోవద్దు. నువ్వు మోసమది. ఇవన్నీ మంచిదే కానీ మనలో మహిమ ఉందా? మన యేసు ఉన్నాడా? రక్షణ కాపాడుకుంటున్నావా? నీ నోరు కాపాడుకున్నావా? వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నావా? నువ్వు నీ సాక్ష్యమును కాపాడుకున్నావా? ఇవన్నీ మనం కాపాడుకున్నావంటే మనం దేనికి భయపడమండి? దేవునికి మహిమ కలుగునుగాక. చెప్ప గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ఈ మాట మనం చూస్తామంటే ముగిస్తాక నేను చక్కగా మనం గమనించాలి. ఎప్పుడైతే సమయంలో మరి పక్షంగా ఉండి ప్రార్థించాడు, ఏమండి విస్పాక రమ్మన్నాడు, ఏ స్థలంలో వారు ఓడిపోయారో అదే స్థలమందు నా దేవుడు వారికి గొప్ప జయాన్ని ప్రసాదించాడు. చెప్ప గట్టిగా. 7 మాసాలు దేంట్లో ఓడిపోయావు? చెప్పండి సిస్టర్. ఆ కళ్ళు అన్నీ చూస్తే జాగ్రత్త. 7 మాసాలు దేంట్లో మనం వీక్ అయ్యామండి. మనం 7 మాసాలు దేంట్లో మనం వీక్గా ఉన్నాం, దేంట్లో మనం ఫెయిల్ అయిపోయాం. నేను ఫెయిల్ అయిపోయానంటావా నువ్వు? చెప్పండి. ఆ మధ్యక అబ్బాయి పాపం భలే బాధపడుతున్నాడు. అంకులు అన్నీ పాస్ అయ్యాను, అంకులేను అన్నీ 80 అబోవ్ వచ్చినాయి. అంకు ఒక్క మ్యాథ్స్లోనే 34 వచ్చినాయి. ఒక మార్క్ పోయింది పాపం వాడికి. ఫెయిల్ అంటే కదా. అన్నీ 80 వచ్చినాయి పాపం. ఒక మ్యాథ్స్లో 34 వచ్చినాయి పాపం. ఫెయిల్ అంటే కదా. భలే బాధపడుతున్నాడు. చెప్పాను బాధపడద్దు, తిరిగి మన రాయ సబ్జెక్టు. దేవునికి మహిమ కలుగును గాక. భలే మంచి క్లవర్ అబ్బాయి పాపం. ఏదో సంథింగ్ ఏదో జరిగింది అక్కడ. అన్నీ 80 వచ్చినాయి. మ్యాథ్స్ 34 రాగానే అంకులు ఎంత బ్యాడ్ లెక్క నాకు అంకులు అని బాధపడుతున్నప్పుడు చెప్పారు మళ్ళా రాయ ఒక్క మ్యాథ్స్ అంటే వాడికి ఎన్ని వచ్చాయంటే 80 అబోవ్ వచ్చినాయి ఆ మ్యాథ్స్లో. మళ్ళీ దేవునికి మహిమ కలుగును గాక. ఫెయిల్ అని చెప్పి కూర్చోవాలా? ఫెయిల్ అయ్యాని ఒక్క మార్క్ పోయింది కూర్చున్నాడు. ఏమన్నా మళ్ళా తిరిగి పుంజుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం 7 మాసాలు మనం దేంట్లో ఫెయిల్ అయ్యామో గమనించాలి. మనం ఏం చెప్పి మనం ఈ డిసెంబర్ మాసం తిరిగి మళ్ళా ప్రభులో నూతనంగా పుంజుకోవాలి మనం. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవునికి సమస్తము సాధ్యము. మన దేవుడు సర్వశక్తిమంతుడు. చెప్పింది అమ్మగారు అని పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిచ్చెరుగు తండ్రి, బలవంతుడు, సమాధించే అధిపతి. ఆరాధించే దేవుడు బొమ్మ కాదు, ఆరాధించే దేవుడు సజీవుడు, ప్రార్థన వినేవాడని. ఇవన్నీ మనం తెలుసుకుని ఏమండి ఎన్నో రాలేవండి. వెల్కమ్ అని చెప్పండి, అంతే. వెల్కమ్ అనండి. అయ్యా మాకు శోధన వద్దు కానీ మాకు ఇప్పుడు దీవెనే కావాలంటే కుదరదు. మనకి ఏమో మనకి అన్నీ కావాల్సిందే. శోధన కావాలి, సిరి కావాలి మనకి. దేవునికి మహిమ కలుగును గాక. మనకేం కావాలండి? మన శోధన కావాలి, సిరి, ఈ 2 కావాలి మనకి. ఈ 2 ఉట్టి మనం ఎట్ట మారుతామండి? ఏ బాగున్నాడు? నేను శోధించబడి. చెప్పాలి వాక్యాలు. ఫిలప్ ద బ్లాంక్స్. సహోదరులు చెప్పండి. నేను శోధించబడి మట్టి పోతానన్నాడా? బా సుమన్ అంటే ఇదేంటి? బంగారమా సోమం? ఇది బంగారం ఏంటి? ఇది ఈ బంగారం ఏంటా? ఇదేంటండి కలరు? అర్థం కావట్లేదా? బంగారం ఏంటి? ఇది రియలా లేకపోతే రియల్ గోల్డా లేకపోతే
ఏబేవు నేను శోధించబడి నేను సువర్ణంగా మారబోతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. రోళ్ళుగాళ్ళు కాదు, రోళ్ళు ఇస్తావా కొంచెం వేసుకుంటాను, పెళ్ళికి పోవాలి, అది కాదు మనకి. అద్దెకి తీసుకునే గోల్డ్ కదా మనకి. వేసుకోండి మంచిదే. ఇస్తావా 3 వేసుకుంటా నేను, పెళ్ళికి పోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అసలు మనమే బంగారం కదా దేవునికి. ప్రైజ్ లార్డ్. ఎప్పుడు మనం బంగారం అవుతాం చెప్పండి? మీరంతా పూర్తిగా బంగారం కావాలంటే మీరు శోధించబడాల్సిందే. దేవునికి మహిమ కలుగును గాక. నేను శోధించబడేట మాత్రం నేను నా దేవునికి నేను సువర్ణంగా మారబోతున్నాను. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన. ఎవరు కూడా కింద ఎవరు కూడా లేకపోతే దయచేసి అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. బలలో పాలు పొందే మనం చాలా జాగ్రత్తగా అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన ఉందాం. హల్లెలూయా. మన దేవుడు సర్వశక్తిమంతుడు. మన దేవుడు ఆశ్చర్యకరుడు, నిత్యుడు తండ్రి, బలవంతుడు, సమాధానం అధిపతి. మన దేవుడు మన కొరకు ఈ లోకములో జన్మించి మనెంతో ప్రేమించి మన యేసయ్య మనని పరిశుద్ధపరిచేందుకు ఆయన పస్కా గొర్రె పలివలి బోధించబడ్డాడు. అవును, ఎందుకు మన జీవితాలను అప్పజేయాలి? ఇస్రాయేలు సర్వ సమాజం అంతా నిబంధన మందస్సు ఉన్నా వారు ఊడిపోయారు. దేనికి కారణం? వారి దృష్టి అంతా మందస్సు మీదే కానీ యేసు మీద లేదు. మందస్సాన్ని నమ్ముకున్నారు కానీ వాళ్ళు యేసుని పక్కన పెట్టారు. అందుకే వారు ఫిలిస్తీన్ని జయించలేక 34,000 మంది హతులైపోయారండి. అందరు కళ్ళు మూసుకోవాలి. హల్లెలూయా. ప్రార్థనలు ఉండాలి అందరూ కూడా. మన దేవుడు మనెంతో ప్రేమిస్తూ ఉన్నాడు. 7 మాసాలు ఓడిపోయావు, నువ్వు ఎట్లా ఉన్నా కానీ ఈ డిసెంబర్ మాసం ముందు నువ్వు గొప్ప జయం పొందాలని, నీ ఓటమి గెలుపుగా మారాలని, నీ దుఃఖము సంతోషంగా మారాలని ప్రభు కోరుతున్నాడే. అవునా, అలుపెరుగా నీ పోరాటములో, ఆత్మీయ పోరాటములో, ఈ పందెపు రంగములో ఓపికగా పరిగెత్తు ప్రియమైన దైవజనమా. హల్లెలూయా. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. తలపైకి ఎత్తండి, తలపైకి అందరూ పాడండి సంతోషంగా. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. యేసయ్యా. అందరు నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమేరుగని జయశీలుడాయన. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమేరుగని జయశీలుడాయన. నా యేసు కొరకే సమర్పించుకున్నాను, నా యేసు కొరకే సమర్పించుకున్నాను, ఆగిపోను నేను. అందరు గ్లోరీ. సాగిపోచున్నాను పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోచున్నాను సిలువను మోసుకొని నా గ్లోరీ. సిలువను మోసుకొని నా గమ్యస్థానాన్ని. పోరాటం, ఆత్మీయ పోరాటం. ఆ ఆ
Glory Baba Shakara Baba. Glory to God. Amen. 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 ప్రార్థన చేద్దాం. మన ముందున్న బల కోసం అందరూ ప్రార్థన చేద్దాం. మన ముందు ప్రభు శరీరమని రొట్టె, యేసు రక్తమని ద్రాక్షసం మన ముందుండగా అది ప్రభు ఆహారంగా మార్చబడే విధంగా అందరు కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి మనం దేవునికి స్తోత్రము చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా నీకే స్తోత్రము తండ్రి. హల్లెలూయా. Oh Lord, హల్లెలూయా. పరిశుద్ధుడా నీకే స్తోత్రము తండ్రి. మహోన్నతుడా నీకే స్తోత్రమయ్య. మమ్మల్ని ఎంతో ప్రేమించావు తండ్రి. గడిచిన 11 మాసాలు మమ్మల్ని ఎంతో ప్రేమించారు. ఈ 12వ మాసం ప్రభు మొదటి ప్రభుదినం ముందు ఈ విధంగా నీ నామాన్ని స్తుతించే విధంగాను, నువ్వు ఆశ్చర్యకరుడవని, ఆలోచనకర్తవని, గొప్ప దేవుడవని, నీచుడుగు తండ్రివని, బలవంతుడవని, సమాధానం ఇచ్చే అధిపతివని యేసయ్యా మీరు మా కోసం జన్మించారని. ఏ విధంగా ప్రభా సౌలు కాలంలో గొలియాతు ఏ విధంగా విజృంభించాడు, కానీ భక్తుడు దావీదు ఎట్లా గొలియాతుని జయించాడు. ఓ లార్డ్, ఇశ్రాయేలు సర్వ సమాజం అంతా ప్రభా ఫిలిస్తీని జయించలేక, మందోసమునప్పుడు కూడా వారు జయించలేక ఓడిపోయారయ్యా, హతులైపోయారయ్యా యేసయ్యా. ఎందుకంటే వాళ్ళు పాపక్షమాపణ లేదని, తప్పులు పోలేదని, వారు తప్పులు గమనించకయ్యా ఎట్లా ఉన్నారో. అందుకే శత్రువు విజృంభించాడు వారి మీద. మేము కూడా మా జీవితాల్లో శత్రువు ఓడిపోవాలంటే మేము నీలవాని హృదయాన్ని కొమ్మరించాలయ్యా. నువ్వు ఇంకా అయ్యా పరిశుద్ధపరచబడాలయ్యా. మేము మా కోసం మీరు గొర్రె పిల్లవాని వదిలించబడ్డావని నీ రక్తములు మేము కడుక్కునయ్యా యేసయ్యా. ఇవన్నీ మేము గమనించి శత్రువు జయించినట్టు, శత్రువు ఓడిపోవాలని అయ్యా, శత్రువు హతమార్చబడినట్లు, వాడు సిగ్గుపడి పారిపోవనట్లు అయ్యా యేసయ్యా. శత్రువుకి ఏ మాత్రము జయము లేకుండా నిమిత్తం అయ్యా. గ్లోరిఫై ద లార్డ్. మాకు మీరు గొప్ప జయాన్ని ప్రసాదించి అయ్యా మీరు మహిమ పొందుకుండా అయ్యా. స్తోత్రము తండ్రి. త్వరగా రాబోతుందండి. మీరు రాక నిమిత్తం మమ్మల్ని అందరినీ మీరే సిద్ధపరచండి. ఎంతమంది అయ్యా డిసెంబర్ మాసం మొదటి ప్రభుదిన పారాధన పాల్పొందే వారందరినీ మీరు కనికరముతో నింపండి. మీ రక్తములు మరోసారి కడగండి అయ్యా, శుద్ధి చేయండి. మీరు మాకు ఆహారంగా మారబోతున్న ప్రభు మమ్మల్ని మరోసారి మీరే పరిశుద్ధపరచమని, మమ్మల్ని అందరినీ వాళ్ళకు యోగులుగా చేసి మీరు మాత్రం మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. బలలో పాలు పొందేవారు మీకు వచ్చినప్పుడు చేయొద్దండి. మీకు గ్లాసులో ఉన్న ఆ రొట్టెని ద్రాక్షారసాన్ని ఇస్తారు కనుక మీరు బలలో పాలు పొందేవారు మంచి మనసుతో బలలో పాలు పొందాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాను. అది ప్రార్థన. హల్లెలూయా. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, మూల్యమైన రక్తము, నిష్కలంకమైన. అపోస్తల బోధ యందును సహవాసమును రెడ్డి విరుచుడి యందును ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. ఈ రొట్టె మీ శరీరంగా మేము భావించి తింటుండగా సహాయము చేయండి అయ్యా. మా కోసం మీరు శరీరం అంతా తూటుగా చేర్చబడ్డారయ్యా. మా కోసం మీరే దెబ్బల పాలయ్యారే ప్రభువానికి స్తోత్రము తండ్రి. ఈ శరీరాన్ని ప్రభువా ఈ రొట్టెగా మీరు భావిస్తూ
రొట్టె శరీరంగా మేము భావించయ్యా, తింటుండగా మాకు మంచి మనసిచ్చయ్యా. అయ్యా, మీరు మాలో ప్రవేశించినట్టు సహాయం చేయండి. మరోసారి మీ చేత్తో ఈ రొట్టెని మీరే మాకందరికీ విరిచి పంచి పెట్టమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. బలలో పాలు పొందేవారు చేయొద్దండి. బాప్తిసం పొందినవారు, మంచి మనసున్నవారు, మరి మీరు బలలో పాలు పొందాలంటే మీరు చేయెత్తితే కింద వారు కూడా మీకు రొట్టె గ్లాసులో వస్తుంది. ఆ గ్లాసు రొట్టె మీరు తిని తర్వాత మీరు యేసు రక్తంలో మీరు పాలు. హల్లెలూయా. యేసు రక్తమే ఇచ్చాం. ప్రభు శరీరం అనే రొట్టె, ప్రభు శరీరం అనే రొట్టె, ప్రభు శరీరం, ప్రభు శరీరం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన వింటే మీరు చేయెత్తితే మీకు ప్రభు శరీరం అనే రొట్టె మీదకి వచ్చినప్పుడు మీరు అందరూ కూడా బలలో పాలు పొందండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. గ్లోరీ టు ద లార్డ్, గ్లోరీ టు ద లార్డ్. మీ హస్తాలు పైకెత్తిన వారు బలలో పాలు పొందండి. చెయ్యొత్తండి నిజాలుగా, సగం వద్దు మనకి, ఉంటే ఫుల్గా ఎత్తండి, అది మానుకోండి. ఆఫ్ అనేది మనకు మంచిది కాదు. ధైర్యంగా ఎత్తండి బలలో పాలు పొందేవారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు శరీరం, ప్రభు శరీరం, ప్రభు శరీరం. ప్రభు శరీరం, ప్రభు శరీరం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లాసులో ఉన్న ఆ రొట్టెని మీరు ప్రభు శరీరంగా భావించుతానండి. హల్లెలూయా, హల్లెలూయా. గ్లాసులు పెట్టండి. గ్లాసు. ఓ లార్డ్, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నాగరాజు పేరుకుందా? హల్లెలూయా, హల్లెలూయా. రొట్టె అందరూ తినండి ప్రభు శరీరంగా భావించి. చాలా సంతోషంగా ఈరోజు చాలా పనుల్లో పాలు పొందారు. మీకు అందరికీ దేవుని ఆశీర్వాదాలు నిండుగా మెండుగా ఉండాలని కోరుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇంచుమించు సంఘమంతా బలలో పాలు పొందినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ముఖ్యంగా తమ్ముడు రోహిత్ అమెరికా నుంచి వచ్చాడు. తమ్ముడు బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. బలలో పాలు పొందినందుకు. గ్లోరిఫై ద లార్డ్. గ్లాసులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ గ్లాసులన్నీ కూడా తిన్న తర్వాత మీరు కవర్లు వేసేయండి. మీ మధ్యలో కవర్స్ వస్తాయి. ఆ గ్లాసులు ఎవరు, ఈ గ్లాసులన్నీ కూడా కవర్లు వేసుకోండి. విస్తారమైన శరీరం ఉంది. ప్రభు శరీరము తరిగిపోదు. తరగని ప్రభు శరీరం ఇది. గ్లోరిఫై ద లార్డ్. మీ హస్తాలు పైకెత్తండి. రొట్టె అందరి వాళ్ళు మీ హస్తాల పైకెత్తండి. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు శరీరం, ప్రభు శరీరం, ప్రభు శరీరం. హల్లెలూయా. రొట్టె అందిన వారు మీ కుడి హస్తాల పైకెత్తండి దయచేసి.
యేసు మన కోసం వదుకు తీయబడిన గొర్రె పిల్ల వలె వధించబడ్డాడు. హల్లెలూయా. మన కొరకు ఆయన గాయపడ్డాడు. యేసు మన కొరకు వదుకు తీయబడిన గొర్రె పిల్ల వలె వధించబడి తన శరీరాన్ని మనకి ఆహారంగా మార్చుకున్నాడు. ప్రభు శరీరం, ప్రభు శరీరం. ప్రభు శరీరం, ప్రభు శరీరం, ప్రభు శరీరం, ప్రభు శరీరం, ప్రభు శరీరం. కింద వారు ఇంకా రొట్టెదిన వారు హల్లెలూయా. తీసుకున్నారా మీరు? గ్లోరిఫై ద లార్డ్. కింద దించారు, కింద దించారా? కిందరా మీ వద్దకు గ్లాసులో యేసు రక్తం వస్తూ ఉంది. ప్రార్థన చేద్దాం యేసు రక్తం కొరకు. స్తోత్రం, 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 స్తోత్రం. యేసు మన కోసం కాచిన కొత్త నిబంధన రక్తం. యేసే రక్తం ఇది. దిస్ ఇస్ నాట్ వైన్, దిస్ ఇస్ రియల్ విక్టరీ ఇన్ టు ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తం ఇది. యేసు రక్తంలో ప్రభువానికి స్తోత్రం తండ్రి. మీరు మాకు రక్తమంతా కార్చావు తండ్రి, స్తోత్రమయ్యా. ఈ ద్రాక్షసమంతా మీ రక్తంగా మార్చి మీరు ఒక ఆత్మీయ దాహము తీర్చి మీరే మహిమ పొందుకోండి. అభిషేకించండి. కలవ రక్తంగా మార్చబడుగాక, యేసు రక్తంగా మార్చబడుగాక. యేసు రక్తము మమ్మల్ని కడగండి అయ్యా, శుద్ధి చేయండి. యేసు రక్తముల శక్తి మాలో ప్రవహించే విధంగా ఈ ద్రాక్షసమంతా మీ రక్తంగా మార్చి మీరే మమ్మల్ని అయ్యా బలపరచమని మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. రొట్టె అందిన వాళ్ళు చేయొద్దండి. ఎవరన్నుంటే రొట్టె అందిన వాళ్ళు. ప్రభు శరీరం. ఇప్పుడు మీ వద్దకు యేసు రక్తం వస్తుంది గ్లాసుల్లో. యేసు రక్తం వరకు త్రాగి ఆ గ్లాసులు కవ్వలు వేసేయండి. గ్లోరిఫై ద లార్డ్. యేసు రక్తమే చేయండి. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన. చేయొద్దండి. వలలో పాలు పొందేవారు ఒకసారి దయచేసి మరోసారి యేసు రక్తం పానం చేసేవారు చేయొద్దండి. యేసు రక్తం పానం చేసేవారు చేయెత్తి యేసు రక్తాన్ని పానం చేద్దాం. హల్లెలూయా. జీసస్. గ్లోరిఫై ద లార్డ్. యేసు రక్తమే చేయండి, రక్తమే చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. కింద వారు చేయొద్దండి. యేసు రక్తం పానం చేసేవారు, బలలో పాలు పొందేవారు చేయొద్దండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంతవరకు కొన్ని సంఘాల్లో బలం ఇవ్వట్లేదు, కానీ మనం విశ్వాసాన్ని బలిస్తూ ఉన్నాం కనుక చాలా జాగ్రత్తగా ఇవన్నీ పాటిస్తున్నాం. ఇవన్నీ గమనించి మీరు కూడా సహకరించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే చేయండి, 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 యేసు రక్తమే చేయండి.
యేసు రక్తం ఉన్న వాళ్ళు చేయెత్తండి కుడి హస్తాలు. యేసు రక్తం రాని వాళ్ళు మీ కుడి హస్తాలు ఎత్తండి. మీ వద్దకు యేసు రక్తం వస్తాం. హల్లెలూయా. మన సాక్షిని శుద్ధి చేయును మన ఎవరు పాడొద్దు, మీరు పల్ల తీసుకోండి. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము. మీ హస్తాల పైకి ఎత్తండి బల్ల పాలు పొందేవారు. హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తము ఒకటే గంట పోతుంది కదా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. జీసస్ ఇంకా బల్ల అందని వారు మీ హస్తాలు కుడి హస్తాల పైకి ఎత్తండి. వెనక ఎవరు వెళ్ళదు, దయచేసి కింద వారు ఎవరు వెళ్ళవద్దు. దేవుడు మనకి ఇచ్చిన క్యాలెండర్ని ప్రభు ప్రతిష్ఠించి ప్రార్థన చేయబోతున్నాం. ఒక అందమైన క్యాలెండర్, ఈ సంవత్సరం పెద్ద క్యాలెండర్ ప్రభు మనకి ఇచ్చాడు. Glory to the Lord. Hallelujah. Oh Lord, స్తోత్రం 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 స్తోత్రం. ఇంకా బలందిన వాళ్ళు చేయొద్దండి, బలందిన వాళ్ళు చేయొద్దండి. కింద వారు కూడా బొల్లందిన వాళ్ళు చేయొద్దండి. ఎవరన్నా ఉంటే ఇంకా ప్రభు సంస్కారం అందిన వాళ్ళు చేయొద్దండి కుడి హస్తాలు. కానీ ఈ డిసెంబర్ మాసం మొదటి ప్రభు దిన ముందు మన ప్రభు మనకు ఆహారంగా మారిన దేవునికి అందరు గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంకెంతమంది బలంలో పాలు పొందలేదు, మరోసారి వారందరూ బలంలో పాలు పొందే విధంగా స్తోత్రాలు చెల్లిద్దాం. మనంతో ప్రేమించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. శత్రు మీద జయించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనకు విరోధముగా పనిచేస్తున్న దురాత్మ శక్తులన్నీ ప్రభువే మటుమాయం చేసిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ దినంతా ప్రభు మనకు తోడే ఉండబోతుండగా స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
ప్రభు రాకడ మన క్రైస్తవ సమాజం అంతా మన సంఘ విశ్వాసులందరూ సిద్ధపడబోతుండగా స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకున్నాం. తల్లి గారి ప్రార్థన చేస్తాం. Glory to the Lord. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన. స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడా, ప్రియుడా, కృపగల దేవా, నీ ఘననామాన్ని బట్టి ప్రభు మీ కొందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. అయా డిసెంబర్ నెల ప్రభు 6వ తారీఖున ప్రభా, ఈ పరిశుద్ధ దినాన ప్రభ నీకు స్తోత్రాలు. పునరుద్ధార దినాన నాయన నీకు స్తోత్రాలు నాయన. ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా ప్రభు మీ ఆత్మ సారథ్యంలో జరిగించిన దేవుడు నాయన నీకు స్తోత్రాలు నాయన. పాటల ద్వారాను ప్రభ, ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా ప్రభ మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ పరిశుద్ధ బల్ల ఆరాధన కార్యక్రమాన్ని ప్రభా మీరు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించినందుకు మీకు వందనాలు. అనేక మంది పాల్గొనడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఇంకనో ప్రభా నీ శరీరం మిగిలి ఉంటుండగా ప్రభా, నీ రక్తం మిగిలి ఉంటుండగా ప్రభా నా తండ్రి, ఇంకా ఎందరు బిడ్డలైతే ప్రభా వెనకబడి ఉన్నారో ప్రభట్టి వారందరినీ కూడా అయ్యా బాప్తీసం పొందడానికి కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఆఖరి దినాలు రాకరి దినాలు ప్రభా నీకు స్తోత్రాలు. నీ రొట్టెని తిని నీ రక్తం తాగిన వాడే ప్రభ నిత్య జీవానికి వారసుడని చెప్పి మీరు తెలియచేస్తున్నారు ప్రభు, నీకు స్తోత్రాలు. నీ రాజ్యంలో ప్రవేశించాలంటే ప్రభు అయా నా తండ్రి మారు మనసు పొంది, అయా నా తండ్రి బాప్తీసం పొంది పరిశుద్ధాత్మ శక్తిని పొంది ప్రభా నీ బలలో పాల్గొనాలని ప్రభా అయా మీ వాక్యం ద్వారా మీరు సెలవిస్తుండగా ప్రభా ఆ రీతిగా ప్రభా ఇంకనూ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ప్రభా మీరు ప్రేరేపణ కలుగు చేసిందైనా అయా మీ బలలో పాల్గొనే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎందరైతే ప్రభా ఈ బలలో పాల్గొన్నారో ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభు మీరు ఆశీర్వదించండి ప్రభా, ఆరోగ్యవంతులుగా బలవంతులుగా చేయండి తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. అయా మేము మరి ప్రభా కొద్ది దినాల్లో మరొక నూతన సంవత్సరంలో మిమ్మల్ని ప్రవేశపెట్టవచ్చున్నారు కనుక మాకందరికీ సిద్ధపాటు దయచేయండి ప్రభా, మా హృదయాలను సిద్ధపరచండి తండ్రి. అయా నీకు స్తోత్రాలు. ఈ ఘనమైన సేవ చేయటానికి ప్రభా ఇంకొన్ని మీ దాసులకి ప్రభా అయా శక్తిని బలాన్ని దయచేయమని అడుగుతున్నాను. దేవానికి స్తోత్రములు. కాపరి కుటుంబాన్ని ఇంకొన్ని బలపరచండి ప్రభా, దీనాలని నన్ను కూడా మీరు బలపరచండి నాయన, మీ కృపలో భద్రపరచుకోనండి తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా నా తండ్రి అయా వారి మీద మీ కనికరాన్ని, మీ దయను, మీ కృపను ఉంచమని, ఆశీర్వాదాన్ని దీవెన కలుగు చేయమని అయా ఏ విధంగా చేతనైనా ప్రభా మీరు మమ్మల్ని రక్షించుకున్నారు కనుక నాయన ఈ మహిళల రాజ్యానికి రాకడికి సిద్ధపరచమని ప్రభా మా దేశం మా రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆ భయంకరమైనటువంటి కరోనా వైరస్ నుండి విడుదల కలుగు చేసి ప్రభా ప్రతి ఒక్కరికి కూడా ఆనందాన్ని, సంతోషాన్ని కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. యేసురాజా నీకు స్తోత్రములు ప్రభా. మరి ఇది నాన్న ప్రభా నీకు స్తోత్రాలు. నూతన క్యాలెండర్ ప్రభా నీ నామములు ప్రతిష్ఠించవచ్చుండగా ప్రభా ఆ క్యాలెండర్ ద్వారా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆశీర్వాదాన్ని దీవెన్ని కలుగు చేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని నజరుడైన యేసు నామమున వినిము కాబట్టి ప్రార్థించుకుంటున్నాము తండ్రి. స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడా పరిశుద్ధుడా క్రీడానికి స్తోత్రాలు నాయన. ఈ దాసుని జ్ఞాపకార్థంగా ప్రభు ఈ క్యాలెండర్ ప్రభా అయా నీ నామములో ప్రతిష్ఠించుచుండగా ప్రభు సహాయం చేయి, సహాయం. పరిశుద్ధుడానికి స్తోత్రము తండ్రి. క్యాలెండర్ ప్రతిష్ఠించి సంఘమంతా మేము ప్రార్థిస్తున్నాం ప్రభు. యేసు మీరు మాకు ఇచ్చిన చక్కని క్యాలెండర్ బట్టి మీకే స్తోత్రము తండ్రి. క్యాలెండర్ అయ్యా బిషప్ గారి జ్ఞాపకార్థంగా ప్రభు అందరికి ఇస్తున్నాం ప్రభు. అయ్యా ఈ క్యాలెండర్ అయ్యా కుటుంబంలో ప్రభు మీరే మహిమ పొందుకునే విధంగా సహాయం చేయండి. దీన్ని ప్రతిష్ఠించండి అయ్యా ప్రభు. క్యాలెండర్ని అభిషేకించండి అయ్యా. మీరు మాకు ఇచ్చిన ఈ సంవత్సరం చక్కని ప్రభు నూతనమైన పెద్ద క్యాలెండర్ బట్టి, చక్కని వాక్యాలను బట్టి నీకే స్తోత్రం చెల్లించి మీరు మాత్రం మహిమ పొందుకోమని మీ క్యాలెండర్ మరోసారి మీకు ప్రతిష్ఠించయ్యా అర్పిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ప్రారంభ చక్కని వాక్యం ఉంది. సియోను యెహోవా నిన్ను ఆస్వాదించండి. యెరూషలేము యొక్క సిటీ అండి ఇది.
చక్కగా దేవుడు దీనికి మంచి డిజైన్ ఇచ్చాడు. కలిగి మీ కుటుంబాల్లో దీన్ని పెట్టుకుని ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకోండి. ప్రతి వాక్యం కూడా చదువుకుని మీరు చక్కగా ప్రార్థన చేసుకుని ప్రభులో ముందుకు సాగండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక. మీ పేరు చదువుతాను. ఇప్పుడు నేను ఇంచుమించు 89 కుటుంబాలు మనకి సంఘానికి వస్తున్నారు. మన అందరూ కూడా వారి పేర్లు చదువుతున్నప్పుడు మీరు కూర్చుంటే మీకు క్యాలెండర్ ఇస్తారు కనుక ఎవరు కూడా దయచేసి కుటుంబంలో ఒక్కరికే, ఫ్యామిలీ ఒక్కరికే అని కనుక ఇవన్నీ మీరు గమనించి ఈ క్యాలెండర్ మీరు తీసుకోవాలని మిమ్మల్ని ప్రేమతో నేను కోరుతున్నాను. అందరు కూర్చొని ఎవరు క్యాలెండర్స్ కింద కూడా క్యాలెండర్స్ కింద కూడా